చితికం నా జీవితంలో వెలుగు నింపావయా, వ్యర్థముగా ఉన్న జీవితానికి అర్థం చూపావయా. మంచిది. జాగ్రత్తగా కొంత సమయము దేవుని యొక్క వాక్య భాగమును శ్రద్ధగా విందాం. కుడి వచ్చిన మీ అందరికీ ప్రభునామములో శుభములు వందనములు తెలియజేయుచున్నాము. సమయానుకూలతను బట్టి బైబిల్ యొక్క గ్రంథంలో నుంచి ఈ దినమందు కొద్ది మాటలు జాగ్రత్తగా విందాం. వినుచున్నటువంటి మాటను శ్రద్ధగా ఒకసారి చదువుదాం. బైబిల్ గ్రంథంలో నుంచి మనందరికీ సుపరిచితమైన ఒక మాటను జాగ్రత్తగా చదివిస్తాను. బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి ఒక మాటను కొద్ది నిమిషాలు జాగ్రత్తగా చదువుతాను. జాగ్రత్తగా మీరు అందరూ ఉందాం. ద్వితీయోపదేశ కాండము 31వ అధ్యాయము 28వ వచనంలో చివరి భాగాన్ని చదువుదాం. ఆకాశమును భూమిని వారి మీద సాక్షులుగా పెట్టి నేను ఈ మాటలను వారి వినికిడిలో చెప్పెదను. చాలు. అదే విధముగా యెషయా గ్రంథము 1వ అధ్యాయము యెషయా గ్రంథము 1వ అధ్యాయము అక్కడ మీకు తెలిసిన మాటే. 2వ వచనం యెహోవా మాటలాడుచున్నాడు, ఆకాశమా ఆలకించుము, భూమి సెవియొగ్గుము. అదే విధముగా రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 20వ వచనం 21వ వచనం చివరి భాగం చూడండి. స్వేచ్ఛగా కాక దానిని లోపరిచిన వాణి మూలముగా వ్యర్థపరచబడెను. ఏంది వ్యర్థపరచబడింది ఇక్కడ? సృష్టి. చూడండి, ఏలయనగా సృష్టి నాశనమునకు లోనైన దాస్యములో నుండి విడిపింపబడి దేవుని పిల్లలు పొందబో మహిమ గల స్వాతంత్ర్యం పొందుదనని నిరీక్షణ గలదై స్వేచ్ఛగా కాక దానిని లోపరిచిన వారి మూలముగా వ్యర్థపరచబడెను. ఓకే, ఈ 3 విషయాలలో చదివించినటువంటి ప్రతి దానిని కూడా మీరు బాగా అర్థం చేసుకోవాలి. ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే సృష్టి పాడైపోయిందని చెప్పాడు. ఎందుకు పాడైపోయిందంటే ఎవరి చేతికైతే సృష్టిని అప్పగించానో వాళ్ళే దానిని పాడు చేశారని ఒక చోట చెప్పబడింది. అదే విధముగా ద్వితీయోపదేశ కాండంలోనికి వెళితే మోసే మాట్లాడుతూ ఏమన్నాడంటే, ఇదిగో నేను మీ వినికిడిలో ఈ మాటలు చెప్పేటప్పుడు మీ మీద సాక్షులుగా భూమిని ఆకాశముని పెట్టానన్నాడు. అదే విధముగా యెషయా ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుతూ ఏమన్నాడంటే, ఆకాశమా ఆలకించుము, భూమి సెవియొగ్గు. అంటే ఈ 3 సందర్భాలలో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే దేవుడు తన పిల్లలను గొప్పగా చూడాలని ఆశపడ్డాడు. మంచివారిగా ఈ లోకంలో వాళ్ళకి అప్పగించిన పని త్వరగా ముగించుకొని
వాళ్ళ కొరకు సిద్ధం చేయబడినటువంటి రాజ్యానికి రావాలని ఎదురు చూస్తూ ఉన్నాడు. బాగా వినండి అమ్మా. ఇలా ఎదురు చూస్తూ ఉన్నటువంటి ఈ మనుషుల జీవితాలు ఈ లోకం అనేటువంటి మాయలో పడిపోయి దేవుణ్ణి మర్చిపోయారు. లోకం అనే మాయలో పడిపోయారు. లోకం ఏం చెప్పాను? ఇది మాయ, ఇదంతా ఒక మాయ. అప్పుడు ఇందుకే ఇప్పుడు సహోదరుడు పాడబడినట్టుగా దీని యొక్క రంగులు మాయే, హంగులు మాయే, పొంగులు మాయ, మొత్తం మాయే. ఇది ఏమీ కాదు. కళ్ళకు కనిపించేది ఏది కూడా శాశ్వత కాలం ఉండేది కాదు. మన కళ్ళకు కనపడుతున్న ఏది కూడా శాశ్వత కాలం ఉండేది కాదు. అందుకని ఏమంటున్నాడంటే అక్కడ మాట్లాడుతూ ఒక మాట చెప్పాడు ఇందాక పాట పాడినప్పుడు, మరణం ఉన్నది అదేం చేయదంట, కనికరించదు. ఎవరి మీద కనికరం చూపదు మరణము? ఆమేన్. రాత్రి మీకు ఒక వాక్యం చెప్పాను. రాత్రి చెప్పిందన్న కానీ చాలా మంది బాధపడతారు. రాత్రి శనివారం నైట్ వింటేనే ఆదివారానికి మీరు ప్రిపేర్ అయిపోతారు. సిద్ధపాటిది అంతే. రాత్రి మీకు ఏం చెప్పానంటే మనము ఎదుటి వాళ్ళ మీద ఏం చూపాలని చెప్పాను? ప్రేమ, ఇంకా కనికరము, జాలి, దయ. ఒక మాటలో చెప్పాలంటే క్షమించాలి. అంటే మనము వాళ్ళని క్షమించాలని చెప్పాం. అవునా కదమ్మా? రాత్రి చెప్పింది 1:20 చెప్పాను. మనం వాళ్ళని క్షమించాలి. ఎవరిని క్షమించాలనేది రాత్రి చెప్పాను. ఇప్పుడు మరణము మనుషుల్ని ఏం చేయదంట, అది క్షమించదంట. మరి మనం క్షమించాం కదా, అది క్షమించాలిగా. ఎందుకు క్షమించదు? ఇప్పుడు నేను బాగా ఆలోచిద్దాం. ఎందుకు అసలు క్షమించదు చెప్పు? బాగా గమనించి ఆలోచిస్తే ఒక విషయాన్ని మీరు గమనించండి. దేవుడు సమస్తమును తయారు చేసి మన చేతుల్లో పెట్టిన తర్వాత మనందరికీ దాని మీద అధికారము, పెత్తనం ఇచ్చాడు. మనము భూమిని ఏలుకునే వాళ్ళం. అయితే లోకంలోనికి వచ్చిన మనము ఈ రంగుల ప్రపంచమును చూసుకొని మురిసిపోయి ఇదే శాశ్వతం అనుకుంటున్నాం. ఇది రంగుల ప్రపంచం, రంగుల వలయం. అందుకనే బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంది. ఇర్మియా ప్రవక్తతో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు చూడండి, కరెక్ట్ పాయింట్లోకి పోదాం. ఇప్పుడు ఇర్మియా ప్రవక్తతో మాట్లాడుతున్నాడు. ఇర్మియా గ్రంథము జాగ్రత్తగా తీయండమ్మా. 21వ అధ్యాయము, గ్రంథము 21వ అధ్యాయము 14వ వచనాన్ని జాగ్రత్తగా చదవండి. మీ క్రియల ఫలమును బట్టి మిమ్మును దండించదను. బాగా ఆలోచించండి. ఎవరిని బట్టి ఎవరిని దండిస్తానంటున్నాడు? ఇశ్రాయేలు ప్రజలు వాళ్ళ యొక్క పరిస్థితులను బట్టి ఇశ్రాయేలుతో మాట్లాడుతున్న మాట. అప్పుడున్న స్థితిని బట్టి ఇశ్రాయేలుతో మాట్లాడుతున్నాడు. ఇప్పుడున్న పరిస్థితులను బట్టి నీతో నాతో మాట్లాడుతున్నాడు బైబిల్. ఏమని మాట్లాడుతున్నాడంటే మీ క్రియల ఫలమును బట్టి మిమ్మును దండించదను. ఏమని దండిస్తానంటాడు? నేను దాని అరణ్యములో అగ్ని రగలబెట్టెదను, అది దాని చుట్టూనున్న ప్రాంతములన్నిటినీ కాల్చివేయును. ఇది ఎవరితో మాట్లాడుతున్నాడు? ఇశ్రాయేలుతో మాట్లాడుతున్నాడు. ఎప్పుడు మాట్లాడుతున్నాడు? ఇర్మియా ప్రవక్త కాలములో, బబులోను చెరలో వారు ఉన్నటువంటి పరిస్థితులలో, అప్పుడు ఇర్మియా ప్రవక్త ఉన్న పరిస్థితులలో ఇశ్రాయేలు ప్రజలు చేసిన పద్ధతులను బట్టి వాళ్ళతో మాట్లాడుతూ వచ్చాడు. మీ క్రియల ఫలము అంటే ఏమి క్రియలు? వీళ్ళు చేసిన తప్పులు ఏంటి? ఏం తప్పులు చేశారు వాళ్ళు? అక్క, నేను ఇప్పుడే మైక్ తీసుకుంది, నిద్రపోతేట ఇప్పుడే కదా నేను మైక్ తీసుకుంది. మనోళ్ళు చాలా మంది అంటారు పాటలు ఎక్కువ తోడు పాడొద్దు అంటారు. ఎంత తోడి పాటలు పాడించాలని అలర్ట్ గుంచితేనే ఇంకా నిద్రపోతారు. ఇంకా లేచి డ్యాన్సులు వేపించి ఆరాధన చేపిస్తే కానీ కరెక్ట్గా ఉంటారు నాకు తెలిసి. మీరు వాక్యం కొరకు సిద్ధపడాలి. వాక్యం కొరకు ఎదురు చూడాలి ఆశతో. ఈ యొక్క అరగంట కానీ గంట కానీ పాటలు ఎందుకు పాడేస్తామంటే మనసుని సిద్ధపరచుకోమని. మనం ఏమైపోయినామంటే వాళ్ళు పాడతారు అని వీళ్ళు రెస్ట్ తీసుకుంటున్నారు. అవును కదా?
వాళ్ళు పాడతారని రెస్ట్ తీసుకున్నారు. ఆ రెస్ట్ లో మీకు అర్థం కావట్లేదు చెప్తున్నాను. నిద్రపోయే ముందు ఏం చేస్తామంటే కొద్ది దూరం ఓపికతో పడుకుంటాం. అప్పుడు తెలియకుండా నిద్ర వచ్చేస్తుంది. ఆ పాటలు పాడేటప్పుడు మీరు ఓపికతో కూర్చున్నారు. ఇప్పుడు వాక్యం చెప్తే నిద్ర వచ్చేసింది. అందరూ అలర్ట్ కావాలి పాట పాడేటప్పుడు. ఎందుకంటే దేవుణ్ణి స్తుతించడం అంటే పాట అంటే. సంతోషముగా ఉన్న వాళ్ళు ఏం చేయాలంట? కీర్తనలతోనూ ఆయన స్తుతించుడి అని చెప్పారు. కాబట్టి మీరు బాగా వినండి వాక్యం. ఇక్కడ వాళ్ళ క్రియల ఫలమును బట్టి వాళ్ళని శిక్షించాలి కదమ్మా. మరి ఎవరు ఏమంటున్నాడు? ఏం చెప్పాడు ఆడు చూడండి. చదవండి అమ్మా, మీరేమి చెప్పబోతాడు చదవండి. నేను దాని అరణ్యములో ఏడ పెడుతున్నాడు అగ్ని అమ్మా? ఏడ పెడుతున్నాడు అగ్ని? అరణ్యం అంటే అడవిలో అగ్ని పెడుతున్నాడు. అడవిలో అగ్ని ఎందుకు పెట్టాడు? బాగా ఆలోచిద్దాము, బాగా గమనించాము. తప్పు చేసింది ఎవరమ్మా? మరి తగలి పెట్టాల్సింది ఎవరిని? ఇక్కడ మనం ఆలోచిస్తే ఇశ్రాయేలీలు దీంతో పోలికతో ఏం చెప్పాడంటే ఇది లెబనోను అరణ్యము. అరణ్యములోకి అగ్ని రావటం వల్ల ఆ చుట్టుపక్కల ప్రదేశాలలో ఉన్నటువంటి ఇశ్రాయేలీలు కొంపలన్నీ తగలబడ్డాయి అన్నట్టు మాట్లాడుతుంటాడు చరిత్రలోకి వెళ్తే. అయితే ఇదే పరిస్థితి ఈరోజు ప్రపంచ దేశాలకు అంటుకుంది. ప్రపంచ దేశాలకు వచ్చేసింది ఇదే పరిస్థితి. సౌదీ అరేబియా అనే ప్రాంతం ఎవరికన్నా ఐడియా ఉందా? సౌదీ అరేబియా. అక్కడ పోతే అంత డబ్బులే, బంగారంతోనే వాళ్ళ వస్త్రాలు కూడా ఎలా ఉంటాయి తెలుసా? బంగారంతోనే వాళ్ళు గొడ్లు కొట్టుకున్నారు కూడా. అక్కడ దేనికి కరువు ఉంటది? ఎవరికన్నా తెలుసా? నీళ్ళకు కరువు ఉంటది. ఏటకి కరువు ఉంటదమ్మా? అసలు నీళ్ళే ఉండవు, అంత పెట్రోలు. ఈ మధ్య కాలంలో తుఫాన్ వచ్చి మొత్తం కొట్టకపోయిందంట. అసలు నీళ్ళే లేని ప్రాంతంలో తుఫాన్ వచ్చి కొట్టకపోవటం ఏంది? ఆలోచించండి. వార్తలు మీరు చూసినప్పుడు అప్పుడప్పుడు సీరియల్ కదా కప్పసం, అప్పుడప్పుడు వార్తలు కూడా చూడండి. ఆ సీరియల్ చూసి పాపము ఆ లోక రంగులు మలయానికి వెళ్ళిపోయి టిల్లులు గడుచుకుందాము, ఎట్టాటి బీరువాలు తెచ్చుకుందాము, ఎట్టాటి అరమరలు ఇంట్లో ఉండాలి, ఇంటికి కిచెన్ ఉండాలి, ఈ హాల్ ఉండాలని ఆ సీరియల్ చూసి దరిద్ర బుద్ధులు వచ్చినాయి మనకు. అందుకే కదా, లేకపోతే ఎందుకు వస్తాయి అసలు ఆశలు? ఇంతకుముందు తెలుసా అక్క? అసలు తెలుసా? ఇంతకుముందు బట్టలు కట్టుకోవాలంటే ఏదైతే ఒళ్ళు కాని రాకుండా కట్టుకుంటూ పోతాను అనుకున్న రోజులు అయ్యి. కానీ ఇప్పుడు ఏడ రంధ్రాలు ఉండాలి, ఏడ బెజ్జాలు ఉండాలి, ఏడ తాళ్ళు ఉండాలి, ఏడ ఉరితాడు ఉండాలి, కోపం వచ్చినప్పుడు అది కట్టేసుకోవటానికి ముక్కు తాడు ఉండాలి. ఇవన్నీ ఎందుకంటే వాటిని చూసి ఏడ తగలబెట్టుకున్నారు, అంతే, ఏమి లేదు. ఆ ఎడారిలో ఏమొచ్చిందంటే ఆ ఎడారిలో వరదలు వచ్చాయంటమ్మా. వరదలు వస్తే కారులే కొట్టకపోతున్నాయి. అసలు ఎప్పుడు వాన వచ్చి చూసారు వాళ్ళు? పాపం వాన వచ్చిన వాడు చిన్న చిన్న వాన అవుతుంది పోతుంటది, కారులే కొట్టకపోతున్నాయి. దేనికంటే చేసింది పాపం మనుషులు, ఫలితం అనుభవించేది సృష్టి. ఆ సృష్టి ఫలితం వల్ల మనుషులు పోతున్నారు అంతే. చంపేస్తే ఒక రోజుతో పోద్ది, తెలుసమ్మా? మీకు అర్థమవుతుందా? అప్పుడప్పుడు మీ ఇళ్లలో కష్టాలు ఉన్నప్పుడు ఏమంటారు తెలుసా? ఏమంటారమ్మా? చంపేస్తే రోజుతో పోద్దిగా దరిద్రం అంటారు. చంపేస్తే నువ్వేమనుకుంటావు, వెళ్ళిపోతావు, నరకానికి పోతావు, అది ఊరు చూడరు. అక్కడ ఆడ ఉంటుంది. కానీ చంపరు, కానీ సావు దగ్గర తీసుకుపోయి తెస్తుంటారు. అదే నరకయాతన. అప్పుడప్పుడు అంటారు చంపురా అప్పుడప్పుడు అంటారు ఒక అన్నంలో అంత ఇష్టమే చంపారు, దరిద్రం పోతుంది మీకు. కానీ చంపరు. దేవుడు కూడా ఏం చేస్తున్నాడని చంపడు, సావును పరిచయం చేసి వదిలేస్తున్నాడు. సావును పరిచయం చేస్తున్నాడు. సంపాదించుకున్నటువంటి ఆ బంగారము, వజ్ర వైడూర్యాలు, ఆస్తి, కార్లు అన్ని కూడా వదిలేసి పరుగులు తెస్తున్నారు జనాలు. వదిలేసి ఉరుకుతున్నారు, పరుగులు తెస్తున్నారు, అట్టుపోతున్నారు. అదే విధముగా మొన్న 2 రోజులు, 1 రోజు క్రితమే లాస్ ఏంజల్ అనేటువంటి అమెరికాలో కాలిఫోర్నియా అనేటువంటి ప్రదేశంలో ఒక గొప్ప మహానగరం. అక్కడికి పోతే ఇంకా ఏమి కానరాదు, అంత అప్స్టేర్లు, అంత హై లెవెల్. అక్కడ ఉండేవాడికి ఇంటికి రాబుద్ది కాదు, అలాంటి ప్రదేశం అది. అక్కడ ఉండే వాళ్ళందరూ కూడా ఎవరు తెలుసా? గొప్ప నాయకులు, సినీ యాక్టర్లు కానీ, పెద్ద పెద్ద రాజకీయ నాయకులు కానీ, వీళ్ళందరూ అక్కడ అన్ని కూడా
వాళ్ళు ఏర్పాటు చేసుకున్న ఆ గృహాలు గాని, ఆ ఇల్లులు గాని అదొక రంగుల వలయం. అదొక ప్రపంచం, రంగుల ప్రపంచం. అక్కడ వేల లక్షల వేల కోట్లు డబ్బులు ఉన్నాయి వాళ్ళ దగ్గర. అలాంటి ప్రదేశంలో ఏం జరిగిందంటే ఈ మధ్యకాలంలో నిన్ననే 2 రోజుల క్రితం ఏం జరిగిందంటే అడవిలో నిప్పు పడతాం. ఏడబడింది? అడవిలో నిప్పుబడి ఆ నిప్పు కణుకులు ఎక్కడికొచ్చాయి? ఊరిలోకొచ్చాయి. ఊరిలోకి ఊరు తీసుకొచ్చిండ్రు. గంటకు 100 కిలోమీటర్ల వేగంతో గాలొచ్చిందంట. ఇప్పుడు ఆ నిప్పు ఊరి మీద పడింది, లాస్ ఏంజల్స్ మీద పడి అడవి మొత్తం తగలబల్లా, ఊరే తగలబడిపోతుంది. 1,50,000 కోట్ల నష్టం వచ్చిందంట. 1,50,000 కోట్లు, 1000 కోట్లు కాదు, 1,50,000 కోట్లు నష్టం వచ్చిందంట. దేనికంటే మనుషుల క్రియాఫలము. దేవుడు లేడు, దెయ్యం లేదు, పద్ధతి లేదు, పాడు లేదు. పొద్దున లేచింది మొదలుకొని సంపాయాలి, 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 సంపాయాలి. భర్త లేడు, భార్య లేడు, పిల్లలు లేడు. ఇష్టం వచ్చినట్టు తిరిగారు, ఇష్టం వచ్చినట్టు సంపాదించారు. తీసుకొచ్చి అద్దాల మేళ కట్టించారు. అక్కడ కట్టించిన వాటన్నిటిని కూడా ఎలా కట్టించారంట? చెక్కలతో కట్టించుకుంటారంట వాళ్ళు ఇల్లు. చెక్కలతో కట్టించుకున్నట్టు అందంగా అరమరలు చేసుకున్నారు. తగలబడిపోతుందని ముందు హెచ్చరిక చేస్తే సొదొమ గొమొర్రా వాళ్ళు ఏమన్నారు? వాళ్ళకి రాలేదు కాబట్టి వేరు. ఈ యొక్క లాస్ ఏంజల్స్ లో అప్పుడప్పుడు వచ్చి పోతుంటదంట నిప్పు. అప్పుడప్పుడు తగలబడుతుంటదంట అడవి. ఈ ఎండలకు వేడికి ఆ మెరుపులు రావటం వల్ల అడవి తగలబడి అలా వస్తుంటదని తెలిసినప్పుడు హెచ్చరికలు చెప్తే మనల్ని తగలబెట్టేది ఏమున్నదని భయం లేకుండా ఉన్నారు. ఆ రాత్రి కాల సమయంలో ఒక్కసారిగా ఊరి మీదకి వచ్చి పడదంట అగ్ని. ఆ యొక్క ఏదో మనలాంటి వాళ్ళన్నైతే చేతలు పట్టుకొని ఉరుగుతాం కానీ ఆడున్న వాళ్ళందరూ కూడా హాలీవుడ్ హీరోస్, హీరోయిన్స్, గొప్ప గొప్ప వాళ్ళు ఆ ఉన్న పాటున ఆ బెడ్ మంచం మీద పడుకున్న వాళ్ళు అటనే పరుగులు తీస్తున్నారు. కారులలో పోయారంట. అడిగిపోతే కార్లు ట్రాఫిక్ జామ్ అయిందంట. కార్లు ఆడ వదిలేసి ఉరుకుతున్నారు, ఉరుకుతున్నారు, ఉరుకుతున్నారు. దేనికోసం? ప్రాణం ఉంటే చాలు. వెనక్కి తిరిగి చూసింది ఆ యొక్క అందమైన దేశము ఏమవుతుందక్క? నైట్ పూట లైటింగ్ ఎలా ఉంటుందో ఇప్పుడు లైట్ వేయాల్సిన పనిలే, ఆ లైటింగ్ తో గాలిపోతుంది అంతా. ఎర్రగా నిప్పు కణుకులతో మండిపోతుంటే వీళ్ళందరూ కూడా సంపాదించిందంతా కూడా కాలిపోతుంటే ఇన్సూరెన్స్ కంపెనీలు కూడా మేము ఇన్సూరెన్స్ ఇవ్వమని ముందు ఆపేసినాయి. ఎందుకంటే ఈ జనములు అమెరికా అనగానే అందరూ ఏమనుకుంటారు చెప్పండి అక్క? క్రిస్టియన్ దేశం అంటారు. ఒక్కడ పద్ధతి కలిగినోడు ఉండడు అక్కడ. ఒక్కడ కరెక్ట్ అయినోడు ఉండడు. పద్ధతి పాడు ఏమీ లేదు. ఎలాగంటే నామకార్థంగా పోవటము, ప్రార్థన చేసుకోవటము, డబ్బులు ఇవ్వటం, రావటం అంతే. ఏమి లేదు. భక్తి అనేది కనుమరుగైపోయింది వాళ్ళ దగ్గర. దేవుడు తగలబెడితే ఇప్పుడు బుద్ధి వచ్చి ఏమంటుంది తెలుసా? మరణము కనికరించడా. వాళ్ళు ఎనికి బతిమిలాడుతున్నాడు, దేవుడా దేవుడా అని బతిమిలాడుతుంటే దేవుడికి కనికరం ఉంది కానీ ఎవరికి కనికరం లేదు. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఎలా మాట్లాడాలి? ఇప్పుడు మీ దగ్గర ఒక కనీసం మర్చిపోయి అంత ఒక జానడిది నక్లీస్ ఉంటే దాన్ని చూసుకొని మురిసిపోతాం మనం. ఒక మోరడిది తాడుంటే దాన్ని చూసి కింద కూడా నిలబడాం మనం. ఒక మంచి మెత్తుండి కింద పాలరాతి గ్రానైట్ వేసుకుంటే అబ్బా నాకు అంత తోడు లేదు అనుకుంటాం. అక్కడ లక్షల వేల కోట్లు సంపాదించిన వాళ్ళు తగలబడుతుంటే ప్రాణాలు బతుకు దేవుడు అనుకోని అరిచేతిలో ప్రాణాలు పెట్టుకొని పరుగులు తీస్తున్నారు. ఎందుకు పరుగులు తీస్తున్నారంటే దేవుడు ఏమన్నాడు తెలుసా? భారమచ్చే అలసి సొలసి ఉన్న సమస్త జనులారా రండి 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 అని పిలిచిన ఒక్కడు రాలా. వచ్చారమ్మా? వస్తున్నారమ్మా? ఒక్కడైనా వస్తున్నాడా? రాలేదు. అందుకే పరుగులు తీపిస్తున్నాడు. ఈరోజు నువ్వు వచ్చావా? నేను వచ్చి కూర్చున్నా కదా అంటవా? ఏమొచ్చినావు? మొక్కుబడికి వచ్చావు ఆదివారం అంతే. దేవుని మీద ఆసక్తితో వచ్చేవాళ్ళు లేరు. నువ్వు అనుకుంటున్నావు నాకేమిలే అనుకున్నావు. నాకేమనుకున్న వాళ్ళు గొప్ప గొప్ప వాళ్ళు తగలబడిపోతున్న ఇళ్లను చూసి ఏడవటంలా ఏం చేస్తున్నారు?
ప్రాణం ఉంటే చాలు అనుకుంటున్నారు, బతుకు ఉంటే చాలు అనుకుంటున్నారు. ఈ కోటేశ్వర్లకు ఇప్పుడు ఏమి లేదమ్మా, కూడు లేదు. కోటేశ్వరులు ఉదయం ఒక రకము, మధ్యాహ్నం ఒక రకము, సాయంత్రం ఒక రకము, తిన్నదే తినకుండా ఇది తింటే బాగుండదు, అది తింటే బాగుండని టేస్టులు చేసి పక్కగా పెట్టి ఇంతలా కోటేశ్వరుడికి ఏమి లేదు, తినటానికి కూడు లేదు. ఇప్పుడు మీరు సంపాదించిందంతా మీతో ఉండదని పిచ్చిగా అనుకుంటున్నారు కదా పాపం. ఈరోజు ఆదివారం లేదు, దేవుడు లేదు, దెయ్యం లేదు, ఏది లేకుండా పరుగులు తీసి సంపాదిస్తున్నారుగా. ఉంటాయా? ఉండదు. నువ్వు చూసినవంటే ఎగ్జాంపుల్ కోసం ఈరోజు ప్రపంచంలో జరిగిందే మీకు చెప్పాను. జరిగింది. కావాలంటే ఇంటికి పోయిన తర్వాత TV9 కానీ, ఎన్టీవీ కానీ, వార్తల టీవీ కానీ, మీ దగ్గర సెల్ ఉండగా యూట్యూబ్ కానీ ఆన్ చేస్తే డైరెక్ట్గా ఉంటుంది. నిప్పులతో తగలబడుతున్న లాస్ ఏంజల్స్ వచ్చారు, నిప్పుతో తగలబెడుతున్నాడు. ఏది పెట్టినా ఆపుకోవాలనుకున్నాడు. ఇప్పుడు అంటే వీళ్ళ దగ్గర టెక్నాలజీ బాగుందిగా, హెలికాప్టర్లో నుంచి నీళ్లు తెచ్చి ఆపాలనుకుంటే నీళ్లు దొరకట్లేదంట. నీళ్లు లేని చోటేమో వరదలు వచ్చి మునిగిపోతున్నాయి, ఇక్కడ బాగున్న చోటే మాత్రం నా మంటలు ఆరపడానికి నీళ్లు దొరకట్లేదంట. హెలికాప్టర్తో తెచ్చి పోతుంటే పైపులు ఉసిరే ఏమి తగదా, అంతగా తగలబడిపోయిందంట. ఈరోజు అది తగలబడుతుంది. సుధోమ గొమోరా అంటున్నారు చూడు, ఆ దాన్ని గుర్తు చేయడానికి మనందరికి హెచ్చరికలు దేవుడు ఇవన్నీ అంటున్నారు చూడండి. ఇదిగో ఆనాడు దేవాలయం పడి 10 మంది చనిపోయారు, వాళ్ళు ఏమైనా భక్తిహీనులు అనుకుంటున్నారా? మీరు కూడా మారు మనసు పొందకపోతే వారిలాగా నశించిపోతారు. ఈ రోజు మనము కూడా మారు మనసు పొందకుండా, దేవునికి స్థానం ఇవ్వకుండా, మన ఇష్టం వచ్చినట్టు మనం తిరుగుతూ, మనకు నచ్చినట్టు మనం ఉంటూ, దేవుడికి మన జీవితాల్లో ఫలితం ఇవ్వకుండా మనం క్రియలు చేసుకుంటుంటే ఇక్కడ ఏమన్నాడు, వారి క్రియల ఫలము బట్టి వారిని దండించదను. దేన్ని బట్టి మనల్ని కొడతాడంట? క్రియలు చేసిన దాన్ని బట్టి. క్రియాఫలం. రాత్రి ఏం చెప్పాను? ఎన్ని గంటలు ప్రార్థన చేయమన్నాను? కనీసం రోజుకు 2 గంటలను చేయమని చెప్పాను, 2.5 గంటల. 8 గంటలు పని చేసిను, ఇప్పుడు రోజుకి 8 గంటలు పరుగులు చేస్తాం. దేనికోసం? సినీ బిజీలో ఉన్నారు ఈ సినీ యాక్టర్స్ అందరూ. హాలీవుడ్ సినిమాలు అంతా మీకు తెలుసు, హై రేంజ్ లో ఉంటాయి, వాళ్ళ కోట్లలో ఉంటుంది, లక్షల కోట్ల. వీళ్ళకు సినీ బిజినెస్ లో ఉన్న ఇల్లు ఆదివారం అన్నప్పుడు దేవుడికి స్థానం ఇలా, దేవుడికి స్థానం ఇచ్చిరా? ప్రార్థన అంటే దేవుడు అంటాడా? దేవుడికి స్థానం ఇలా. ఇప్పుడు ఎక్కడికి పోతున్నారు? ఆ పరుగులు తీస్తున్నప్పుడు గుర్తొచ్చారక్క. ఎవరు? దేవుడా దేవుడా దేవుడా. ఆయన ఏమన్నాడు తెలుసా? మిమ్మల్ని కాపాడాలని నాకున్నది కానీ, బాగానండి, మిమ్మల్ని కాపాడాలని నాకున్నది కానీ మీ ప్రాణాలను మాత్రమే కాపాడుతాను, మీ ఆస్తితో నాకు సంబంధం లేదు. నన్ను విడిచిపెట్టి చేసుకున్నదేది మీకు దక్కదు, నన్ను విడిచిపెట్టి కూడబెట్టుకున్నదేది నీకు దక్కదు. ఈ రోజు దేవుడిని విడిచిపెట్టి కూడబెట్టుకుంటున్నావు, నీకు సంతోషం లేదమ్మా. దానివల్ల ఉందనుకుంటున్నావా? భర్త కోసం దేవుని విడిచిపెట్టావు, బిడ్డల కోసం దేవుని విడిచిపెట్టావు, బంధువుల కోసం దేవుని విడిచిపెట్టావు, వాళ్ళ వల్ల నీకు సంతోషం లేదు, వాళ్ళ వల్ల నీకు సంతోషం లేదు, వాళ్ళ వల్ల నీకు ఆనందం లేదు, వాళ్ళ వల్ల నీకు ఏది లేదు. ఎందుకంటే వాళ్ళ వల్ల నీ జీవితంలో ఏడుపు తప్పితే ఏమీ లేదు. వాళ్ళ వల్ల నీ జీవితంలో ఏడిపే. ఏ రోజు నువ్వు ఏడవకుండా ఉన్నావు ఒక్కరోజు చెప్పు నాకు. ఈ రోజు నేను ఏడవలేదు, సంతోషంగా ఉన్నానని చెప్పు. ఏ రోజు నువ్వు ఏడవకుండా లేవు. పైకి కనపడకుండా నీ హృదయంలో, నీ యొక్క కళ్ళల్లో నుంచి నీళ్లు కారిపోతూ ఉన్నాయి. ఈ నీళ్లు దేవుని దగ్గరకు వచ్చి కారిస్తే నీ కుటుంబం ఎప్పుడో మారిపోయేది. ఇక్కడ ఆరవలేవు, అంత బిజీ కదమ్మా, అవునా కదా? ఆఫ్టర్ 500 కోసం దేవుడిని పక్కన పెట్టేసాం మనం. ఈ రోజు వాళ్ళ కాడ ఎంత తగలబడిపోతుందంట. ఒక లెక్కలు చూస్తే పొద్దున్న నేను లేచిన అంటేనే ఈ సెల్ ఫోన్ ఓపెన్ చేసి చూడగానే అక్కడ నాకు అర్థమైపోయింది ఏంటంటే 1,50,000 కోట్ల నష్టమని అంచనా. ఇంకా పూర్తిగా రాలా, అంచనానే. ఇంకా ఎన్ని లక్షల కోట్ల నష్టం ఉందో తెలియదు. రెండోది, ఓకే నష్టమైతే అయిందిలే, వీళ్ళకైనా ఉందంటే ఒక్కళ్ళకు కూడా తిండి లేదు. ఉదయం 9 కాగానే రే ఇందులో ఇంకా బ్రేక్ఫాస్ట్ చేయలేదని ఎవరిని? ఇంట్లో ఉన్నటువంటి కుక్కు, వంట మనిషిని అడిగాడు,
ఇప్పుడు వీడు కొంట రాక ఏదో ఊరొక్కలు పెడితే బాగుండు అనుకొని ఎదురు చూస్తున్నాడు. ఎవరొకరు ఏదైనా పెడితే చూద్దాం అనుకుంటున్నాడు. ఇప్పుడు వీళ్ళు కంప్లైంట్ చేస్తున్నారు ప్రభుత్వానికి, మేము చచ్చిపోతుంటే కనీసం తిండైనా బెట్టరా. ఆడికి వచ్చి ఊరి పెడతారక్క. ఎంత బాగానండి, ఎంత హడావుడిలో, ఎంత గందరగోళంలో ఈ జనాలు ఉంటే పరిస్థితి అక్కడ ఎలా ఉందో చూడండి, బాగా చూడండి. హోషేయ గ్రంథము 4వ అధ్యాయం 2వ వచనం చూద్దాం ఒకసారి. హోషేయ గ్రంథము 4వ అధ్యాయము. హోషేయ గ్రంథం హోషేయ గ్రంథము అదే చేద్దాం. 4వ అధ్యాయము అదేనమ్మా, చదవండి, చదువుతాం. బాగానండి. 4:1 నుంచి చదువుదామా? 1 నుంచి చదవండి చూద్దాం. ఇశ్రాయేలీయు అలరారా, యెహోవా మాట ఆలకించుడి. సత్యమును కనికరమును దేవుని గూర్చిన జ్ఞానము దేశమందు లేకపోవుట చూసి యెహోవా దేశ నివాసులతో వ్యాజ్యమాడుచున్నాడు. ఏం చేస్తున్నాడంట? వ్యాజ్యమాడుతున్నాడు. వ్యాజ్యం అంటే తగాద పెట్టుకుంటున్నాడు ఊరితో, దేశంలో ఉన్న ప్రజలతో. ఎందుకు దేశంలో ఉన్న ప్రజలు తగాదాడుతున్నాడు? దేశంలో ఏమి లేదంట, సత్యమును కనికరమును దేవుని గురించిన జ్ఞానమును. ఈ రోజు నీకే కనికరం లేకపోతే దేవుడికి నీ మీద కనికరం ఉంటదా? మీరు కనికరించుడి, అప్పుడు మిమ్మల్ని కనికరించబడును. కనికరించువాడు కనికరం పొందుకును అని రాయబడింది. మీకు దేశంలో కనికరం లేదు కాబట్టి ఏం జరిగిందంట చూడండి. అబద్ధ సాక్ష్యము పలుకుటయు, అబద్ధం ఆడుటయు, హత్య చేయుటయు, దొంగలించుటయు, వ్యభిచరించుటయు వాడుకాయను. జనులు కన్నము వేసెదరు, మానక నరహత్య చేసెదరు. కాబట్టి దేశము ప్రాలాపించుచున్నది. ఆమేన్. ఏమి ఏడుతుంది? దేశం ఎందుకు ఏడుతుంది? దేశం ఏడవచ్చా? ఇప్పుడు ఏమి తగలబడుతుంది? దేశము తగలబడుతుంది. దేశము తగలబడి ఎక్కడోళ్ళు అక్కడ పరుగులు చేస్తుంటే కొంతమంది దేశంలో ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారంట? ఏం చేస్తున్నారు తెలుసా? ఇడిచి వెళ్ళిపోయిన ఇళ్లలో పోయి దొంగతనాలు చేస్తున్నారంట. అంటే వీళ్ళు ఎంత పిచ్చోళ్ళు. వీళ్ళు ఇడిచి వెళ్ళిపోయారు కదా. ఇంకా పెద్ద పెద్ద హీరోలు కానీ పెద్ద పెద్ద రాజకీయ నాయకులు కానీ ఆ ఇళ్ళు వదిలేసి వెళ్ళిపోయారు కదా. ఇప్పుడు వీళ్ళు పోయి ఆ ఇళ్లలో పోయి దొంగతనాలు చేస్తున్నారంట. అంటే వీళ్ళకేంది? ఎంత తగలబడుతున్నా కూడా ఏం చేసుకోవాలి అక్క? మొత్తం తగలబడిపోతుంది. ఇంక ఏడ దాచిపెట్టుకుంటాం? అది ఏడ దాచిపెట్టుకోవాలి? బాగా అర్థం చేసుకోండి. దేశం మొత్తం తగలబడుతుంది, ఇప్పుడు ఏడ దాచిపెట్టుకోవాలి? కొంతమంది ఏం చేస్తున్నారంట? పాపానికి అపలాచన పడిపోతున్నారంట. ఎవరు చూడట్లేదులే, ఇష్టం వచ్చినట్టు తప్పు అంటే మనుషుల యొక్క హృదయంలో ఉన్నటువంటి కఠినత్వము దేవుడు శిక్షించినా కూడా కలక బుద్ధి రావటంలా. అయ్యో ప్రాణాలుంటే జాళ్ళ నీళ్ళు పరుగులు చేస్తుంటే ఇల్లు పైన తగలబడుతుంటే కింద పోయి ఆ వస్తువులు తెచ్చుకుంటున్నారు. తెలుసా తెలియదా? మధ్యకాలంలో బెంగళూరు నుంచి ఇటు హౌరా పోతున్నటువంటి ఒక బండి ఎక్స్ప్రెస్ 3 ట్రైను యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయితే 3-4 బోగిలు కింద పడిపోతే పాపం జనాలందరూ చచ్చిపోయి ఉంటే కొంతమంది పోయి ఆ ట్రైన్ లోపల పోయి దొంగతనాలు చేస్తారంట. ఇలా మనుషులు అందామా లేకపోతే ఏమన్నాలక్క? వీళ్ళని ఏమందాం చెప్పండి? అసలు ఆలోచించండి, ఒక్కసారి ఆలోచించండి. వీళ్ళని ఏమనాలి? అస్సలకి దేశంలోనికి ఇలాంటి పరిస్థితి వచ్చింది. దేశంలోనికి ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? మనుషులు చేసిన క్రియల ఫలము. ఎవరు చేసిందమ్మా? ఈరోజు బైబిల్ గ్రంథంలో గలతీయులకు రాసిన పత్రిక ఒకసారి రండి. గలతీయులకు రాసిన పత్రిక మంచిగా బాగుంటుంది చూడండి. 6వ అధ్యాయం 6వ అధ్యాయం తీసారా? 7వ వచనం జాగ్రత్త చదవండి. మోసపోకుడి. దేవుడు ఎక్కిరింపబడ్డంటే
దేవుడు ఎక్కిరింపబడ్డంటే ఏంది? ఎవరికైనా తెలుసా? దేవుడు వెక్కిరింపబడడు అంటే ఏంది? దేవుని ఎగతాళి చేయడానికి ఆయన ఏమంత చీపు కాదు. ఏం చేసేవాళ్ళే? ఏదో ఆ దేవుడు అంటే తగలబెట్టమని చూద్దామనిలా సుధమ్మ గుమ్మరోళ్ళు తగలబెట్టిండా లేదా? ఇప్పుడు వీళ్ళు అంటున్నారు కదా, ఏదో ఆ దేవుడు ఉంటే మాకు బుద్ధి తెప్పిమని చూద్దామనిలా. ఇప్పుడు బుద్ధి తెప్పించిండా లేదా? అందుకని మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. అందుకు ఇప్పుడు ఏమంటున్నాడు? మనుషుడు ఏందమ్మా? మనుషుడు ఏమి విత్తునో ఆ పంటే కొత్తాడు. ఆమేన్. మనుషుడు ఏమి విత్తుతాడో, ఇప్పుడు ఏమి విత్తుంటారు మనుషులు చెప్పండి? చెడుని ఇత్తాడు. మరి ఏ పంట కొయ్యాలి? కీడు అనే పంట కొయ్యాలా? చెడు అనే పంట కొయ్యాలా? నువ్వు ఏమి ఇత్తావో అదే పంట కోస్తావు. ఆమేన్. నీ సంతోషాల కోసము, నీ ఆనందాల కోసము, నీ కోరికల కోసము నీ తల్లిదండ్రులను, నిన్ను పుట్టించిన దేవుణ్ణి ఏడిపించావుగా, ఇప్పుడు నువ్వు కూడా ఏడుస్తూనే ఉంటావు జీవితాంతం. నేను ఎందుకు ఏడుస్తున్నానంటే నీకు తెలియదు. అప్పుడప్పుడు మీరు ఉంటారు కదా, చూడండి, తల్లులు ఉంటే తల్లులకు చెప్తున్నాను, పిల్లలు ఉంటే పిల్లలకు చెప్తున్నాను, తండ్రులు ఉంటే తండ్రులకు చెప్తున్నాను, కొడుకులు ఉంటే కొడుకులకు చెప్తున్నాను. నీ బిడ్డల వల్ల నువ్వు ఎంత ఏడ్చుంటావో, ఈ రోజు నిన్ను ఏడిపించిన బిడ్డ కూడా అట్టనే వాళ్ళ ఇళ్ళలో ఏడుస్తుంటది. ఎందుకయ్యా దేవుడా, నా కూతురికే ఈ కష్టం ఎందుకని నువ్వు ఏడవద్దు? నిన్ను ఏడిపించి ఏడిపించి నిన్ను ముప్పు తిప్పలు పెట్టి 3 చెరువులు నీళ్ళు తాగిచ్చింది. పంట కొయ్యొద్దా? మీరు కంది కర్రలు వేసారు అక్క చేలో, మీరు బాగానండి కందిత్తనాలు చల్లారు అన్ని సేలల్లో, మొత్తం మొలవాలా? సగమే మొలవాలా? సగం మొలితే ఏమవుద్దక్క? గింజల పాల్టు ఎని కాదు, మొత్తం మొలవాలా? సగం మొలవాలా? మీకు సగం మొలితే ఏమవుద్ది? బాధ. ఎంత బాధ అంటే 10 కేజీలు తెచ్చేసినాను, 3 కేజీలు కూడా మొలవలేదురా, నువ్వు బాధపడతావు లేదా? అంటే నీ ఆలోచన ఏంది? ఎన్ని ఇత్తితే ఇప్పుడు నిన్ను ఎంత ఏడిపిస్తాను తేడవాళ్ళు వాళ్ళ ఇళ్ళలో. మీరేం ప్రార్థన చేస్తారంటే, ప్రభువా నా బిడ్డల బాధలు తగ్గి నిన్ను ఏడిపించి ఏడిపించి ముప్పు తిప్పలు పెట్టి 3 చెరువులు నీళ్ళు తాగిచ్చారు తెలుసా? ప్రతి వాళ్ళ దగ్గర నీ పరువు బానికారు, ప్రతి వాళ్ళ దగ్గర నీకు అసహ్యం చెప్పించారు, ప్రతి ఇంటి దగ్గర పోతే నిన్ను తలెత్తుకోకుండా తలదించుకునేటట్టు చేశారు వాళ్ళు. ఈ రోజు వాళ్ళ కుటుంబాలలో వాళ్ళకి నరకయాతనే. నీకు మాత్రం బాధ ఏందయ్యా నా బిడ్డ కెట్టని? కన్న కూతురు కాబట్టి, రాత్రి చెప్పాక కన్న పేగు కాబట్టి, కట్టుకున్న భర్త కాబట్టి, కట్టుకున్న భార్యలు కాబట్టి మనకు బాధే. కానీ ఫలితం అనుభవించకపోతే లెక్క ఉండాలా ఉండకూడదా? ఇంకా సానికి సపోర్ట్ ఏం చేస్తారు? ఏం చేస్తారు అక్క? మన అందరం తెలిసినావు కదా, మీ దగ్గరకు వచ్చి 5,000 తీసుకుంటాను, 2 సంవత్సరాల తర్వాత ఇస్తాను, ఏమంటావు? వడ్డీ అడగవా? వడ్డీతో సహా తీస్తాడు దేవుడు వాళ్ళకి, అంతే. వడ్డీతో సహా. ఎందుకు నా కూతురికి, నా కొడుకు, నా బిడ్డలకి బాధ అంటే వడ్డీతో సహా తిరుగుతున్నాడు. కానీ ఆ రోజు నిన్ను ఏడిపించేటప్పుడు నీ బిడ్డలకు బాధ లేదు, ఉన్నదా? నిన్ను ఏడిపించేటప్పుడు ఎందుకు బాధ లేదు? వాళ్ళ సంతోషం కోసం నిన్ను ఏడిపించారు. కానీ ఈ రోజు వాళ్ళు ఏడ్చేటప్పుడు నీకు బాధ ఉంటుందా ఉండదా? ఎందుకు ఉంటుంది మీకు? ఎందుకు ఉంటుందమ్మా? ఉండాలి, అసలు ఉండకూడదుగా. సిగ్గు రావాలి, ఎట్నే జరగాలని ఎప్పుడైనా అనుకున్నావా? మరి ఎందుకు బాధ? చెప్పండి నాకు, ఎందుకు బాధ? తప్పేం లేదు, ఎందుకు బాధ? మీరు వినండి, వాక్యమేనండి, మీరు ఎవరిని చూడదు, నన్నే చూడండి చాలు. వాక్యమేనండి. ఎందుకు బాధ? మీకు బాధ ఉండాలా ఉండకూడదు? ఇప్పుడు చెప్పండి. తల్లుల గురించి మాట్లాడుతున్నాను, తండ్రుల గురించి మాట్లాడుతున్నాను. నీ పిల్లల కుటుంబంలో అంటే నిన్ను కాదని నిన్ను ఏడిపించి వాళ్ళ ఇష్టం వచ్చినట్టు తిరిగిపోయారు. వాళ్ళ వల్ల నీ జీవితంలో కనీసం నాకు తెలిసి 2-3 సంవత్సరాలు నువ్వు బోధన రోజులు ఉంటాయి, 2-3 ఏళ్ళు నువ్వు నిద్రపోని రోజులు ఉంటాయి, ఎవరి దగ్గర పోయి, బంధువుల దగ్గర పోయి కూడా తలెత్తుకొని రోజులు ఉంటాయి, ఎక్కడో పోయి కూడా మాట్లాడని రోజులు ఉంటాయి. 10 మంది దగ్గర పోయి మాట్లాడితే మన పరువు ఎక్కడ పోతుందని మనం తెలిసినా కూడా మెదలకుండా నోరు మూసుకున్న రోజులు ఉంటాయి. ఈ రోజు నీ బిడ్డకు కష్టం వస్తుంటే నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు?
నన్ను ఏడిపించినావు కదా, నీకు అట్నే జరగాలి అని ఎప్పుడైనా అన్నావా? కన్న తల్లివి కాబట్టి. కానీ ఇక్కడ దేవుడు ఏమన్నాడంటే, నువ్వు కన్న తల్లివైనా, కన్న తండ్రివైనా, కన్న బిడ్డవైనా, కట్టుకున్న భార్యవైనా, కట్టుకున్న భర్తవైనా ఓకే, దేవుడు లెక్కన్నాడు. నువ్వు ఏమి ఇత్తుతావో అది కొయ్యాలి. కొయ్యకపోతే ఒప్పుకోరక్క మనము. ఎందుకు ఒప్పుకుంటుంది? నాకు అక్క అంటుంది, 10 కేజీలు ఎత్తే 3 కేజీలు ముడితే బాధ కదక్క నీకు? బాధ ఉంటుందా ఉండదా? ఎన్ని కందులు చల్లాను, మొత్తం పిట్టలు తినిపోనియో, పందులు తినిపోనియో, కుందేలు తినిపోనియో, ఒక్క మొక్క కూడా పలవలేదని అందరితో చెప్పుకుంటావు కదా. అట్ట చెప్పుకున్నప్పుడు ఎవరెవరిని తిడుతున్నావు? పిట్టలను తిడుతున్నావు, పందులను తిడుతున్నావు, కుందేలను తిడుతున్నావు, అంటే తిడుతున్నావు. ఇప్పుడు ఫలితం అనుభవించకపోతే ఎవరని తిడతావు? దేవుని తిట్టవా? దేవుడు అనేవాడు కళ్ళుంటే నన్ను ఇంత ఏడిపిస్తే వాళ్ళకి అంత సంతోషమా అని అనవా? లెక్క తీర్చాల్సిందే. అదే విధంగా కన్న తల్లికి బాధ ఉన్నట్టుగా ఈ రోజు దేవుని బిడ్డల బాధపడుతుంటే దేవునికి బాధ ఉంటుందా ఉండదా? వీళ్ళు పరుగులు తెస్తుంటే, ఉరుకుతుంటే, పరుగులు తెస్తుంటే, అరుగుతుంటే, కేకలేస్తుంటే దేవునికి బాధ ఉంటుందా ఉండదా? ఉంటది. కానీ మరి వాళ్ళ మీదకి ఏమి రాలేదు? ఏమి రాలేదు? ఏమి రాలేదు? చదువు ఆ మాట 4:1 హోషేయ గ్రంథం 4:1 ఇప్పుడు చదివారు కదా, ఇప్పుడే చదివారు కదా, మర్చిపోరు అప్పుడే. ఆ ఆ ఏమి లేదంట, మీలో కనికరం లేదు. అదే మీరు ఆ రోజు కనికరించి ఉంటే, అయ్యో నా తల్లి ఏడుతుంది, నేను చేసిన తప్పు వల్ల నా తండ్రి ఏడుతున్నాడు, నా భర్త ఏడుతున్నాడు, నా భార్య ఏడుతుంది, ఇన్ని బాధలు పెట్టి నా భార్య నేర్పిస్తున్నాను, ఛీ నా భార్య కోసమైనా నేను మారాలని అనుకోనుంటే ఈరోజు సగమన్నా కీడు తగ్గేది. నా తల్లి కోసమైనమ్మా నువ్వు చెప్పినట్టుంటానమ్మా, ఈ పనికి మళ్ళీ పనులు నేను చేయనమ్మా, ఇట్లాంటి పనులు చేస్తే నీకు నా వరద వస్తుంది కాబట్టి నేను చేయనమ్మని నువ్వు అనుకొని మధ్యలో చెప్పినట్టుంటే ఈరోజు అంత పరిస్థితి వచ్చేది కాదు. కానీ ఏం చేశా? నీకే జాలి లేదు. ఎవరి మీద? తల్లి మీద, తండ్రి మీద, భర్త మీద, భార్య మీద, పిల్లల మీద నీకే జాలి లేదు. మరి వాళ్ళకెట్ట జాలి ఉంటుంది దేవుడికి? నీకు ఉండాలా లేదమ్మా జాలి? ఈరోజు మీరు అందరూ చెప్తున్నాను, ఇక్కడని కాదు, ప్రపంచంలో ఉన్నటువంటి 100కు 90 మంది స్త్రీల పరిస్థితి గురించి మాట్లాడుతున్నాను. బాగానండి, ఇళ్లలో ఉన్నటువంటి భర్తల వల్ల బాధ అనుభవించే వాళ్ళే. అవునా కదమ్మా? బాధలు అనుభవించేవాళ్ళు. ఈ బాధల వల్ల బాగానండి, ఈ బాధల వల్ల వాళ్ళ జీవితాల్లో ఎన్నిసార్లు అనుకొని ఉంటారు. ఏమనుకుంటారు? ఎప్పుడు బాధ నుంచి విడుదల పొందాలి, ఎప్పుడు ఈ వేదన నుంచి విడుదల పొందాలి, ఎప్పుడు ఈ కష్టాల నుంచి బయటికి రావాలి అని అనుకుంటారు. అనుకుంటాము కానీ రాలేం. మొత్తమమ్మ ఎందుకు రాలేమంటే బైబిల్ గ్రంథం చెప్తుంది, మీకు అర్థం కావటానికి తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక అనుకుంటాను, చూద్దాం. అర్థం కావటానికి తెలియజేస్తున్నాను అంతే. మొదటి పత్రిక అనుకుంటాను, చూద్దాం. 3వ అధ్యాయం, 2వ అధ్యాయం అమ్మ, 2వ అధ్యాయం 16వ వచనం అంటే 15 నుంచి చూడండి. ఆ యూదులు తమ పాపములను ఎల్లప్పుడూ సంపూర్తి చేయుటకై ప్రభువైన యేసు ప్రవక్తలను చంపి మమ్మును హింసించి అన్యజనుల రక్షణ పొందుటకై వారితో మేము మాట్లాడకుండా మమ్ము ఆటంకపరచుచు దేవునికి ఇష్టలు కాని వారు మనుషులందరికి విరోధులునై ఉన్నారు. దేవుని ఉగ్రత తుదముట్ట వారి మీదికి. ఏం చేస్తున్నారు వీళ్ళు? అది ఏం చేస్తున్నారు? ఆ యూదులు ఎల్లప్పుడూ పాపాలు పూర్తి చేయాలనుకుంటారు. వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారు? పాపాలు పూర్తి చేయాలి. పూర్తి చేయడం అంటే పాపాలు పూర్తి చేయటం అంటే
మీరు అనుకోవచ్చు, నేను ఎన్ని బాధలు పడుతుంటే కనీసం జాలైనా లేదా ఈ మనిషికి అనుకోవచ్చు మీకు. కానీ మీరేమో జాలి పడాలనుకుంటున్నారు, వాళ్ళే ప్రయాసలో ఉన్నారు. వాళ్ళు పూర్తి చేసే పనిలో ఉన్నారు. పూర్తి చేసేవాడు పట్టుదల కలిగి ఉన్నాడు, కానీ మనలో పట్టుదల లేదు. వాడు పూర్తి చేయాలి. నేను ఇంకా ఇచ్చలవిడిగా తిరుగుతాను, నువ్వు వచ్చారా లేకపోతే లేదు, నువ్వు ఉంటే ఉండి లేకపోతే నా ఇష్టం వచ్చాడు తిరుగుతాను, ఏం చేస్తావు చేసుకో. ఏంది ఇంత అహంకారంగా మాట్లాడుతున్నాడు, ఇంత లెక్క లేకుండా మాట్లాడుతున్నాడంటే వాళ్ళ పాపాలు వాళ్ళు పూర్తి చెయ్యాలి. వాళ్ళ పాపాలు పూర్తయ్యే కొద్దీ వాళ్ళకు ఏం పెరుగుతుంటది? ఏం పెరుగుతుంటది? శిక్షా ఫలము. వాళ్ళ లెక్క కూడా పెరుగుతూనే ఉంటది. ఇంకా వాళ్ళ లెక్క కూడా పెరుగుతుంటది, తగ్గదు. మీరు అనుకున్నట్టుగా వాళ్ళ లెక్క కూడా పెరుగుతూనే ఉంటది. అందుకని ఇక్కడ మాట్లాడుతున్నాడు, ఏమంటున్నాడంటే, ఇదిగో నేను మీతో చెప్తున్నాను. ఏమని చెప్తున్నానంటే, జనములు దేవునికి విరోధులైపోయారు. దెయ్యం కాదు విరోధైంది, ఇప్పుడు జనములు విరోధులైపోయారు. ఎవరికి విరోధులయ్యారు? దేవునికి విరోధులయ్యారు. ఏ విధంగా విరోధులయ్యారు? ఇక్కడ ఏ విధంగా విరోధులయ్యారంటమ్మా? ఏ విధంగా విరోధులయ్యారంట? చదివించాను ఇప్పుడే. ప్రవక్తలను చంపుచు మమ్మును హింసించి. ఈరోజు నువ్వు అందరూ మాట్లాడుకోండి అదే మాట, మీరు చెప్పుకోండి ఆ మాట, మీరు మాట్లాడుకోండి. ఈ ప్రజలు ప్రవక్తలను చంపుతూ మమ్ములు హింసిస్తున్నారు. నేను హింసిస్తున్నాడా? నేను హింసిస్తున్నారా? దేని విషయంలో హింసిస్తున్నారు వీళ్ళు? దేని విషయంలో అమ్మా? సువార్త విషయంలో. దేని విషయంలో హింసిస్తున్నారు? సువార్త విషయంలో. మీరు పాపమేమో, మీకేమో తపన దేవుని పనిలో ఉండాలి, దేవుని పనులు ఉండాలి. వీళ్ళేమో ఆపాలని తపన. ఏమంటారు? యాడికమ్మా పోతున్నాం అంటారా? తిరణాలో పోయి ఏమలే, వదిలే వదిలే వదిలే. స్తోత్రం. ఓకేలే, వదిలే వదిలే వదిలే, వాళ్ళతో పని కాదు మనకు. బాగానండి. హింసిస్తున్నారు. ఏమని హింసిస్తున్నారు? మీరు సువార్త చెయ్యకూడదు. ఏం హింసిస్తున్నారమ్మా? సువార్త చెయ్యకూడదు. సువార్తను ఆటంకపరుస్తున్నారు, సువార్తను అడ్డగిస్తున్నారు. వీళ్ళు సువార్తను అడ్డగించే కొలది దేవునికి ఏమవుతుంది? ఉగ్రత పెరుగుతుంది, కోపం పెరుగుతుంది. అక్కడ అంటున్నారు, మమ్మును హింసిస్తున్నారు. ప్రవక్తలను చంపారు, యేసు ప్రభుని చంపారు, వదిలేయి. ఇప్పుడు మేము ఆయన పని చేస్తుంటే మమ్మును హింసిస్తున్నారు, నిన్ను హింసిస్తున్నారు. ఈరోజు ఇదిగో తిరణాలు జరుగుతుంది, నేను పోయొస్తానంటే ఇప్పుడు అని వద్దంటారమ్మా? ఎందుకు వద్దంటారు? నువ్వు ఆ తిరణాలో పోయిరా, నేను ఈ తిరణాలో పోయొస్తాను, ఇద్దరు సరిపోద్ది అన్నాడు. మీ టీం మొత్తం పోయింది ఒకసారి, మీ ఆడవాళ్ళందరూ తిరణాలో పోయి మేము తిరణాలో పోతాం. దేవుని సువార్త పోతుంటే ఏంది లెక్క లేకుండా తిరుగుతున్నా? ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్నా? హింసిస్తున్నారు, దూషిస్తున్నారు. మీరు అనుకుంటున్నారేమో వాళ్ళకి అర్థం కాల. ప్రతి దానికి ఏమున్నది? లెక్క. ప్రతి దానికి లెక్క ఉన్నది. ఆ లెక్కకు లెక్క ఇచ్చేంత వరకు ఆగడాయన. వడ్డీకి వడ్డీ, బారు వడ్డీ, బారు వడ్డీకి చక్కెర వడ్డీ, చక్కెర వడ్డీకి ఇంకేదన్నా వడ్డీ ఉంటే ఆ వడ్డీ కూడా ఇచ్చి మొత్తం అస్సలతో సహా వదిలేస్తాడు. ఈరోజు చాలా సంతోషం. మీరు అనుకుంటున్నారేమో వాళ్ళు ఏదో సంతోషంగా ఆనందంగా ఉన్నారనుకుంటున్నారేమో. పడుకుంటే నిద్ర పట్టదు, కూర్చుంటే ఆ ప్రశాంతత ఉండదు, తింటే ఆకలి తీరటం లేదు. నేనేం బాగున్నానంటాడు. ఎవరు బాగున్నాను ఒక్కడిని తీసుకురమ్మని చెప్పి చూద్దాం. ఏం బాగున్నాడు ఇటు? ఏంది అసలు ఈ పరిస్థితి? టెన్షన్స్ తో బతికే జీవితం ఒక క్రైస్తవుని తప్ప. నిజమైన క్రైస్తవుడి, మళ్ళీ క్రైస్తవుడు కదా, నిజమైన క్రైస్తవుని తప్ప మిగతా వాడు అందరికి అన్ని టెన్షన్లే. అందుకే ఇక్కడ మాట్లాడుతున్నాడు, ఇదిగో వారు మమ్ముని హింసించుచు హింసించిన దాని పత్తి ఫలం వాళ్ళు అనుభవించారు. దేవునికే స్థానం లేకుండా చేస్తారా?
నేను మీకు చెప్పాను అనుకోండి, మొన్న ఒకసారి ఇప్పుడు చెప్పాను అనుకుంటాను. నేను తయారు చేసుకొని, నేను నిర్మించుకొని, నేను అందంగా నిర్మించుకున్న నా ఇంట్లో నన్నే ఉన్నీయకుండా చేస్తావా? అయితే ఆయన ఒప్పుకుంటాడా? ఒప్పుకుంటాడమ్మా? ఆయన ఇప్పుడు ఉన్నీయాలి ఆ ఇంట్లో. ఆ ఇంట్లోకి వేరే వాడు వచ్చి చొరబడ్డాడు. అందుకంటున్నాడు, లాస్ ఏంజల్స్ లో ఉన్న ఈ నిప్పు తగలబెడుతుంటే అందరము ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం అంటాడు. ప్రార్థన ఎందుకు చేయాలి? నాకు అర్థం కాల. ఎందుకు చేయాలి ప్రార్థన? పెట్టింది ఎవరు? మరి నువ్వు ఆరిపోయమని చేసేది నాకు అర్థం కాల. ఇప్పుడు జరగలేదనుకో, దేవుడు మన ప్రార్థన ఆలకించాల. ఆ ఇంటిలోనికి శిక్ష తెచ్చింది నువ్వు ప్రార్థన చేస్తే ఏమవుద్ది? అసలు ఏంటి? అసలు ఇప్పుడు క్రైస్తవానికి అర్థమవుతుంది అసలు వీడికి ఎందుకు ఆ స్థితి వచ్చింది? ఎందుకు ఆ పరిస్థితి వచ్చింది వాళ్ళకు, సుధమ కుమారులకు? వాళ్ళ క్రియలను బట్టి ఇప్పుడు అబ్రహాం ప్రార్థన చేస్తే ఏమన్నా ఆగిందా? ఇప్పుడు అబ్రహాం కంటే ప్రార్థన పనులు ఎవరన్నా ఉంటాడా? ఎవరితో మాట్లాడుతున్నాడు అబ్రహాము? ఏమని మాట్లాడుతున్నాడు తెలుసా మీ అందరికి? అయ్యా, ఆ పట్టణంలో, గ్రామం కదా అది, ఆ పట్టణంలో 50 మంది ఉంటే, 40 మంది ఉంటే, 30 మంది ఉంటే, 20 మంది ఉంటే, 10 మంది ఉంటే, 5గురున్నా కూడా చూడ తప్పమన్నాడు. లేరా? మరి ఇప్పుడు నువ్వు కూర్చొని ఏసయ్యా, కాపాడయ్యా, క్షమించయ్యా, ఏంది ఎదవారం? పాపములో పండిపోతున్నప్పుడు వెళ్ళి సువార్త చెప్పు, మారకపోతే వదిలే. పోయి చెప్పని చేత కాదు, బాధలో ఉన్నవాడి దగ్గర పోయి ప్రభువా క్షమించయ్యా, ప్రభువా క్షమించయ్య అంటే బాగుపడ్డప్పుడు పోయి చెప్పినావా? బాగున్నప్పుడు ఎప్పుడని చెప్పావమ్మా? తిరుగుతున్నాడు ఇష్టం వచ్చినట్టు, గేషావు తిరిగినట్టు తిరుగుతున్నారు. ఏ రోజని చెప్పారా? మీకు తెలుసో తెలియదు, బాగానండి, మీరు తెలుసో తెలియదు, ఇళ్లల్లో దొంగ పరగొట్లు కొన్ని ఉంటాయి. ఇప్పుడు పొలాలలో తిరిగినంత కాలము ఏం చేస్తున్నాం మనము? సూచిచున్నట్టు పోతున్నాం. పక్కన వాళ్ళు ఉంటారు పొలాలలో, వాళ్ళకేం కళ్ళు లేవా? 1-2 సార్లు చెప్పారు, 3ఓసారి కాలు ఎరగనికారు. కాలు ఎరగని పోయి తగాది పెట్టుకుంటే, కాలు ఎరగొట్టినప్పుడు తగాది పెట్టుకోవచ్చా? ఎందుకమ్మా కాలు ఎరగొట్టి? 4 సార్లు చెప్పా నీకు, ఇండ్లా నన్నేం చేయమంట? ఈసారి కాలు ఎరగొట్టింది తోటలోకి రాదు, ఎరగొట్టా. నీకు బాధ్యత లేదట్టుంది నీ యొక్క భార్య మీద. నాకెందుకు దాని గురించి ఎంత? దేవుడు కూడా ఎన్నో మార్లు చెప్పిస్తున్నాడు ఈ ప్రజలకి. 1-2 సార్లు కాదు, 100 సార్లు చెప్పిస్తున్నాడు. వెళ్ళి చెప్పండి, చెప్పండి, చెప్పండి అన్నాడు. అదే కదా మీ అందరూ చెప్పేది. కోత విస్తారముగా ఉన్నది, పనివారు కొదువుగా ఉన్నారు, కోతకు పనివారు కావాలని యజమానుని కోరుకొనుడి అన్నాడు. ఎన్నో మార్లు చెప్పిస్తున్నాడు. వింటున్నారమ్మా? వింటుండ్రా? మీరు చెబితే నవ్వుతున్నారు, ఏలం చేస్తున్నారు. మీరు చెబితే ఎటకారంగా ఉన్నారు. అందుకన్నాడు, దేవుడు ఎక్కిరింపబడడు. మనం ఏమనుకుంటున్నామంటే బాధపడుతున్నాము, అయ్యో ప్రభు అంటున్నాము. దేవుడు వెక్కిరించబడడు. మనుషుడు ఏమి ఎత్తుతాడో అందుకన్నాడు. చూడండి, ఇర్మీయా గ్రంథంలోనికి రండి, 12వ అధ్యాయం. 12వ అధ్యాయం ఇర్మీయా గ్రంథం. పన్నెండవ అధ్యాయం తీసారమ్మా? చూద్దాం 12వ అధ్యాయం. ఓకే, 17, 24, 27 చదవండి. 17, 27 చదవండి, తర్వాత చదువుదాం. 17, 27 బాగా వినండి అమ్మా, చాలా బాగా వినాలి మీరు. అక్క, మీరు అందరూ కూడా శ్రద్ధగా వినండి. ఇప్పుడు మీ ఇళ్లలో, కొంతమంది ఇళ్లలో కొన్ని నష్టాలు ఉన్నాయి. ప్రతి ఇంట్లో ఉన్నాయి జరిగిన నష్టాలు. ఎందుకు జరిగినాయి అంటే, ఏందోనబ్బా ప్రార్థన పోతున్నాం కానీ నష్టం జరుగుతుందని బాధపడుతున్నారు మీరు కదక్క? పడుతున్నారు లేదమ్మా? అసలు కారణం చూపిస్తాను, చదవండి. 27, అయితే మీరు విశ్రాంతి దినమును ప్రతిష్ఠిత దినముగా నెంచి ఆ దినమున బరువులు మోసుకొనుచు యెరూషలేము గుమ్మములలో ప్రవేశింపకూడదని నేను చెప్పిన మాట మీరు వినని ఎడల
నేను దాని గుమ్మములలో అగ్ని రగులబెట్టెదను. ఆమేన్. అర్థమైందా చదివింది? ఏమర్థమైంది? అర్థమైంది అన్నారు, ఏమర్థమైంది? ఆ విశ్రాంతి దినమున ఆ మళ్ళీ చదవమ్మా ఒకసారి, మళ్ళా చదవండి. విశ్రాంతి దినమున ప్రతిష్ఠిత దినముగా నెంచి ఆ దినమున బరువులు మోసుకొనుచు యెరూషలేము గుమ్మలలో ప్రవేశింపకూడదని నేను చెప్పిన మాట మీరు వినని ఎడల నేను మీ గుమ్మములలో నిప్పు పెడతాను. అగ్ని అంటే నిప్పే కదమ్మా, ఎందుకు నవ్వుతురు? నేనేం తప్పు చదివినా? నిప్పే కదా. విశ్రాంతి దినమున ఏ దినమంట? ప్రతిష్ఠిత దినము. ఎవరిచ్చాడు వాళ్ళకు? దేవుడిచ్చాడు. కాబట్టి ప్రతిష్ఠిత దినముగా ఎంచి ఆ దినాన మీరు ఏ పని చేయకూడదు అన్నాడు వాళ్ళకి చెప్పాడు. కాబట్టి ఇప్పుడు వీళ్ళు ఏం చేశారు? ఈనకుండా పని చేసింది. చేసిన దాని వల్ల వాళ్ళకి ఏం రావాలి? శిక్ష, రోగం, ప్రతిఫలం. ఇంకా పని చేసిన దాని వల్ల ఏం రావాలి? జీతం. వస్తుందా రాదక్క? వచ్చింది, ప్రతి వాళ్ళకి వచ్చింది. ఏమొచ్చింది? జీతము అని చెప్పాను. ప్రతి వాడికి జీతం ఇచ్చాడు. వాళ్ళు తెచ్చుకున్న దానికి 4 అంతలు నష్టం పెట్టుకున్నారు ఇళ్ళలో తెచ్చి. విశ్రాంతి దినమని నీకు తెలుసుగా, అది ప్రతిష్ఠిత దినమని తెలుసుగా, ఆ దినాన నువ్వు ఏ బరువు మోసి ఏ పని చేయకూడదని తెలుసుగా, లెక్క లేకుండా పోయి పని చేసి వచ్చావు. ఈ రోజు నీ గుమ్మములలో నిప్పు పెట్టాను అన్నాడు. నిప్పు పెడితే ఎట్లుంటదమ్మా? ప్రశాంతంగా నిద్రపోతాడా? ఈ నిప్పు పెడితే ఎలా ఉంది తెలుసా? ఆ రోజంతా కుదార్తత లేదు ఆ ఇంట్లో, ప్రశాంతత లేదు ఆ కుటుంబంలో. ఎందుకు లేదంటే నా దినాన్ని నువ్వు పాటించలేదు. అది ఇశ్రాయేలీయులకు. ఎవరికి? మరి ఇప్పుడు మనకు ఆదివారమున నా మందిరములో అన్నాడు ఎక్కడన్నా? మరేమన్నాడు? నేను పిలిచినను మీరు పెవచెడిన పెట్టిపోతున్నారు అన్నాడమ్మా. పిలుస్తున్నాడు, వాక్యం చెప్తుంటే లెక్క లేకుండా పోతున్నావు. వాక్యం చెప్తుంటే నాకు గాజులు అన్నట్టుగా ఇంట్లో పడుకున్నావు. ఇక నీకు నిద్ర లేకుండా చేస్తానన్నాడు ఆయన. దేవుని మందిరాన్ని వెనకేసిపోతున్నాం మనందరము కూడా. మన భాషలో చెప్పాలంటే, అన్యుల భాషలో చెప్పాలంటే వెనకేయకూడదు అంటాం కొన్నిటిని. ఇదివరకు రోజులు అది అంతే కదా. పండగని వెనకేసి పోకూడదు ఆడికి. అవునా కదమ్మా? ఎంతోమంది రోజులు ఉండేవి. రామ్మంటే అమ్మకాడి నుంచి పోనిస్తే పండగలు వెనకేసి రాకూడదు, పండగ అయిపోయిన తర్వాత వస్తామంట. కానీ ఇప్పుడు దేవుని మందిరాన్ని వెనకేసి పోవచ్చా? పోతున్నారుగా. పోయినందువల్ల ఏం తెచ్చిపెట్టుకున్నారు వాళ్ళ ఇళ్లలో? నిప్పు. నిప్పు అంటే గొడవలు కావచ్చు, రోగము కావచ్చు, వ్యాధి కావచ్చు, బాధలు కావచ్చు, ఇబ్బందులు కావచ్చు, కష్టాలు కావచ్చు, ఏదో ఒక నిప్పు తెచ్చి పెట్టుకున్నావు. ఇప్పుడు మళ్ళా మోకాళ్ళ మీద కూర్చొని ప్రభువా నిప్పార్పం అంటున్నావు. పెట్టింది ఎవరు? నిప్పు. మరి కార్పేది ఎవరు? ఆర్పిన తర్వాత ఏం చేస్తావు? మళ్ళీ పెట్టమంట. ఎన్నిసార్లు అమ్మా? ఎన్నిసార్లు? కష్టం వచ్చినప్పుడు దేవుడు గుర్తొచ్చే మనుషులమ్మ మనం. కానీ దేవుడు అలా అనట్లా మనం. మీరు నా బిడ్డలు కనుక అందరికంటే మీరు ప్రత్యేకంగా కనపడాలి నా సన్నిధిలో. అందుకేమన్నాడు? ఇప్పుడు చదవండి అమ్మా, ఇర్మియా 12:4. ఇప్పుడు చదవండి, ఇప్పుడు జరగాలి. ఇర్మియా 12:4. భూమి ఎన్నాళ్ళు దుఃఖింపవలెను, దేశమంతటిలోని గడ్డి ఎన్నాళ్ళు ఎండిపోవలెను, అతడు మన అంతము చూడడని దుష్టులు చెప్పుకొనుచుండగా దేశములో నివసించు వారి చెడుతనము వలన జంతువులను పక్షులను సమసిపోవుచున్నవి. ఆమేన్. ఎవరు తప్పు చేస్తే ఎవరిని కొడుతున్నాడు దేవుడు? వాటిని ఎందుకు కొట్టాలమ్మా?
ఎందుకు కొట్టాలి వాటిని? వాటిని కొట్టొచ్చమ్మా, తప్పు కదా. మనమల్ని కొడితే బాగుండదు కదా. అందుకే ఇందాకేం చెప్పాను మీకు ప్రారంభంలో ఒక మాట చెప్పాను, చంపేస్తే ఒక రోజుతో పోయేది, చంపడు అసలు. వీడికి రాగానే ఈ పొలం వేసినాము, ఒక్క పంట పండలేదు ఈ సంవత్సరం, ఏం తెలుసు స్వామి బాధ. ఇటు బాగానే పంట బాగుంది కానీ తెగులు వచ్చి పడ్డది, ఈ బతికేందిరా. ఇటు బాగానే పశువులన్నీ ఉన్నాయి, ఒకదానికి సూడు తెగులు, ఒకదానికి కుంటి తెగులు, ఒకదానికి కా తెగులు. ఏందిరా ఇంట్లో ఈ దరిద్రము. చంపేస్తే పోతిగా ఎన్ని చూడకుండా. చంపడు, మీరు నన్ను బాధ పెట్టినట్టుగా నేను మిమ్మల్ని బాధ పెడతాను. ఇప్పుడు దేవుడి కాదని ఆస్తి కోసం, ఐశ్వర్య కోసం, సంపద కోసం, బంగారం కోసం, మిద్దెల మేళ్ళ కట్టుకోవడం కోసం లాస్ ఏంజల్స్ లో ఉన్న వాళ్ళందరూ కూడా రాత్రింబగులు కష్టపడి పని చేశారు కదా. ఇప్పుడు తగలబెడుతుంటే వాళ్ళను మాత్రం విడిచిపెట్టి వాటన్నిటిని తగలబెట్టాడు. వాళ్ళకు ఒక రోగం చెప్పి చంపెత్తే పోలా, ఎన్ని ఉంటాయిగా. అందుకేమన్నాడు, రంగులు మాయే, హంగులు మాయే, పొంగులు మాయే, మొత్తము మాయ, ఏ ఉండవు. ఇప్పుడైనా ఈట వల్ల నీకు నష్టమే గాని ఉపయోగం లేదని బుద్ధి తెచ్చుకోండి అంటే మనం ఏమంటాం తెలుసా, ఇది పోతే ఇంకోటి సంపాదిస్తా. మామూలు వాళ్ళమ్మా, ఇది పోతే ఇల్లు పండుగ మొగిల్లు కడతాం లేనున్నా. అందుకేం చేశాడు, చెప్పల చేతికి ఇచ్చాడు ఒక్కొక్కడికి. చెప్ప ఆహార పొట్లాల కోసం ఎదురు చూస్తున్నారమ్మా. గుర్తుందా? ఇంతకు ముందు విజయవాడలో వరద వచ్చింది తెలుసుగా. పాపం అక్కడంతా మంచి మంచి వాళ్ళు, అందరూ పెద్ద పెద్ద బిజినెస్లే, బాగా డబ్బున్న వాళ్ళే. వాళ్ళంతా హెలికాప్టర్ల కోసం ఎదురు చూస్తున్నారంట. దేనికి? పులిహార ప్యాకెట్ల కోసం. ఆ పులిహారం కొద్దిగా మెత్తగొండి మీరు ఎప్పుడు తినరమ్మా. ప్రార్థన కొనినప్పుడు ఏదో మర్చిపోయే కళ వచ్చేది. ఆ చిన్నపిల్లలు రెండు అనుకున్న దానికి ఆ ఏంజల్ గడ నా చేయి పెడితే చీ అని నేను తెలుసుకున్నా. ఇప్పుడు ఏం చేసాను తెలుసా, వాళ్ళు ఇట్లా పిసికేసింది కూడా కొద్దిగా పెట్టేయా తింటానంటుంటారు. అప్పుడు నింజలు ఉంటుంది అక్క. ఎందుకు ఉండదు? కడుపు గాలటం కాదు, నువ్వు దేన్నైతే అసహించుకున్నావు అదే నీ చేత తినిపిస్తున్నాడు ఆయన. మనకు అర్థం కాదా? నువ్వు దేన్నైతే అసహించుకున్నావు అదే నీ చేత తినిపియాలి. ఎందుకంటే ఇప్పుడు నీలో మనసులో మార్పు రావాలి. ఏమంటున్నాడు, భూమి ఎన్నాళ్ళు ఎండిపోవాలను. ఎన్ని రోజులు ఎండిపోతుంది? ఎందుకు ఎండిపోతుందంటే ముందు మాటలో చెప్తున్నాడు చూడండి. ముందు మాట ఏమంటున్నాడు చూడండి. చదువు 12 ముందు మాట. బాగానండి. వదకు ఏర్పడిన గొర్రెల వలె వారిని హతము చేయుము, వద దినమున వారిని ప్రతిష్ఠించుము. ఏమంటున్నాడు? వదకు ఏర్పడిన గొర్రె వలె వారిని హతము చేయుము, వద దినమున వారిని ప్రతిష్ఠించుము. నిజంగా మనందరం కూడా ఒక్కసారి ఆలోచించి గమనిస్తే, ఒక విషయాన్ని జాగ్రత్తగా గమనిస్తే, దేవుడు ఎవరిని కూడా ఏమన్నాడు? ఏమన్నా అనేవాడా? మనుషుల్ని అసలు తాకను కూడా తాకడు. మనుషుల్ని ఏడిపించి బయటికి తీసుకొస్తాడు. అందుకే చూడండి 3:3 ఇర్మీయా గ్రంథం 3:3 వచ్చిన అనుకుంటాను. కావున 2 నుంచి చదవం లేకపోతే, చెట్లు లేని కొండ ప్రదేశం వైపు నీ కనులెత్తి చూడుము, నీతో ఒకడు పాపము చెయ్యని స్థలం ఎక్కడ ఉన్నది? ఎడారి మార్గమున అరబీ దేశస్థుడు కాచి ఉండినట్లుగా నీవు వారి కొరకు త్రోవలో కూర్చుండి నీ వ్యభిచారముల చేత, నీ దుష్కార్యముల చేత నీవు దేశమును అపవిత్రపరిచి ఉన్నావు. దేన్ని అపవిత్రపరిచారంట జనాలు? దేశాన్ని పాడు చేశారమ్మ. మనుషులు పాడైపోతే పర్లా, దేశాన్ని పాడు చేశారంట. అందువల్ల దేశంలో ఏమి లేదంట. చదవండి కింద మాట. అందువల్ల ఏమి లేదంట, వానలు కురియక మానెను, కడవరి వర్షము లేకపోయి ఉన్నది, అయినను నీకు బుద్ధి వచ్చి నీ పాపాలు మానుకోవటం లేదు అన్నాడు. వానలు కురియటం మానిని అంట. యాడ బ్రదర్ మా బాగా పడుతుందంటే,
కడవరి వర్షము తలకరి వర్షము దాని కాలాల్లో పడటం మానిపోయిందంట. ఏం మానిపోయిందంట? కడవరి వర్షము తొలకరి వర్షము దాని కాలములలో కురవటము మానిపోయింది. ఎందుకంటే చూడండి, ఇక్కడ బాగా గమనించి ఆలోచించండి. చూడండి 5వ అధ్యాయము 24 నుంచి చదువుతాం. ఆయనే తొలకరి వర్షమును కడవరి వర్షమును దాని కాలమున కురిపించువాడు గనుక నిర్ణయింపబడిన కోత కాలపు వారములు ఆయన మనకు రప్పించినను తమ మనసులో అనుకొనరు. మీ దోషములు వాటి క్రమము తప్పించను, మీకు మేలు కలగకుండుటకు మీ పాపములే కారణము. తొలకరి వర్షము కడవరి వర్షము కురిపించేవాడు ఎవరు? ఎప్పుడు ఏ వాన కురిపేయాలో ఆయన తెలుసు అంట. కానీ జనాల పరిస్థితులను బట్టి ఏమైనాయి అంట, కోత కాలంలో వానలు రాకూడదు, కానీ కోత కాలంలో వానలు వచ్చేస్తున్నాయంట. ఎంత బాగా మాట్లాడుతాను. కోత కాలంలో వానలు రాకూడదంట, కోత కాలంలో వానలు రప్పిస్తున్నాడంట. దేనికి? అదే దెబ్బ నన్ను కొడితే పోద్ది కదక్క, ఎందుకు సెల్ ఫోన్ బీకేయటం పిల్లోడి కాడ నుంచి? మనం కొట్టొచ్చుగా. సెల్లు తీసేస్తే సిగ్గొత్తదనా? మనకి కొట్టవు, ప్రేమ అట్టాడిది. ఎంత ప్రేమ తెలుసా? కొట్టం, చేస్తాం. అర్థమవుతుందా? కొట్టం. అసలు పిల్లల్ని కొట్టే పద్ధతి మన దగ్గర ఉండదు, వాళ్ళకు బుద్ధి తెప్పిస్తాం. దేవుడు కూడా ఇలా అంటున్నాడు. పంట చేతికి వచ్చిందని సంతోషపడుతున్నారంట అందరు, ఈ సంవత్సరం మావులుందని. అప్పుడే బడిచ్చాడంట అక్క, దుమ్మైపోయిందంట. ఎవరు చేసింది ఇది? ఎందుకు చేసింది? ఎందుకు ఏందంటమ్మా? బాగా ఎందుకంటే చూడండి ఏమంటున్నారు ఇక్కడ, తొలకరి వర్షము కడవరి వర్షము దాని కాలములో రాకుండా నేనే చేశాను. ఎందుకు చేశారంటే క్రియల ఫలము. ఏ ఫలం అంట? క్రియల ఫలము. మీరు ఏమి ఎత్తుతారో అదే పంట కోస్తారు. ఏది ఎత్తితే అదే కోస్తారు, కొత్తది కోయరు. కొత్తది కోసేది అసలు ఉండదు. ఏమి ఎత్తుతావో అదే కొత్త. చూడండి 9:10 కూడా చదవండి, ఇర్మీయా గ్రంథము. త్వరగా సమయం అవుతుంది. 9వ అధ్యాయం. పర్వతముల విషయమై రోదనమును అరణ్యములోని మేత స్థలమును బట్టి విలాపమును చేయుదును. అవి పాడాయను, సంచారము చేయువాడు లేడు, పశువులు అరుపులు వినబడవు, ఆకాశ పక్షులను జంతువులను పారిపోయి ఉన్నవి, అవి తొలగిపోయి ఉన్నవి. ఏ దేశంలో? యెరూషలేము గురించి మాట్లాడుతున్నారు ఇక్కడ. నేను ఇప్పుడు చెప్పిందంతా యెరూషలేము గురించి. అక్కడక్కడ మనకు అప్లై చేసుకోవాలంతే. యెరూషలేములో పశు సంపద బాగున్నది, కానీ ఇప్పుడు పశువులు లేవంట ఆ దేశంలో. ఎందుకు లేవురా? ఎందుకు అమ్ముకుంటున్నారంటే ఎడారిలో పోతే, అడవుల్లో పోతే గడ్డి లేదు, అంత ఎండిపోయింది, అందుకే అమ్మేసుకుంటున్నామంట. జనాలంట వలసలు పోతున్నారంట ఈ దేశం నుంచి వేరే దేశానికి. ఆ వలసలు మొన్న గుర్తున్నారు ఒక ఆమె, నయోమి, ఋతు గ్రంథంలో వలసలు పోయారంట. ఎందుకు వలసలు పోతున్నారంటే మా దగ్గర గడ్డి దొరకట్లేదు, మీ దగ్గరికి వస్తున్నాము. ఈ దేశము కాని దేశముడు వేరే దేశంలోనికి పోయి బానిసగా బతకటానికి కారణం ఎవరు? నీ క్రియలే. వాడు చేసిన క్రియల ఫలమే. అందుకే అంటున్నాడు, ఒక దిక్కేమో అతివృష్టి, ఇంకొక దిక్కేమో అనావృష్టి. వాన లేని దగ్గరేమో వరదలు వచ్చినాయి, మంచి ప్రదేశాలేమో తగలబడిపోతున్నాయి. ఏంది అసలు ఇది? అసలు అంటున్నారు, వాళ్ళు అంటున్నారు అసలు ఎప్పుడు కూడా ఇక్కడ వరదలే పడలేదు, వాళ్ళ వానల కోసం అంటే అప్పుడెప్పుడు కృత్రిమంగా పడించుకుంటారంట. ఇప్పుడు కృత్రిమంతో పని లేదు, ఉన్న ఇల్లే లేచిపోతున్నాయి. వరదలలో కార్లు, చిన్న బొమ్మ కార్లు కొన్నట్టు పోతున్నాయంట, వరదల్లో కొట్టుకోపోతున్నాయంట. వాళ్ళకే మైండ్ బ్లాక్ అవుతుందంటే ఇంతలా వానలు పడ్డాయిందని వాళ్ళు ఆశ్చర్యపోతున్నారంట. అందుకే దేవుడు చెప్తున్నాడు, మనుషులు చేసిన క్రియల ఫలము కాలముల క్రమాన్ని తప్పించేశారు. అందువల్ల దేవుడు అంటున్నాడు, ఇక్కడ మాట్లాడుతున్నాడు,
ఇదిగో ఎన్నాళ్ళు మీరు ఇలాగనే ఉంటారు. ఎన్నాళ్ళు ఉంటారమ్మా? ఏ? ఎన్నాళ్ళు ఉంటారంటే చెప్పండి జనాలు. ఎన్నాళ్ళు ఉంటారంటే మనుషులు నరకానికి పోయేంత వరకు ఉంటామంటున్నారంట ఇక్కడ. అసలు ఈ మాట మనం బాగా గమనించి ఆలోచిస్తే ఈ మాట మనకు పలకటం కరెక్టా కాదా? నరకంలో గాలిపోతారా ప్రార్థన? మేం గాలితే మీకేమి? అర్థం కాల వాళ్ళనే మాట. మేం గాలితే నీకేమి? నేనే తగలబడతాను, నేనే గాలిపోతాను, మీరు బాగుంటే చాలులే. అంటే ఎంతలావు రిటర్న్ ఎంతలావు ఎదురు సమాధానం చెప్తున్నారు. లెక్కలేని తత్వంతో ఉన్నారు. ఇన్ని జరుగుతున్నా కూడా మనుషులు బుద్ధులు మారట్లా. ఇన్ని జరుగుతున్నా కూడా మనుషులు పరిస్థితులు మారట్లా. జీవితానికి కాటికి కాలు జాపినా మనుషులకు మాత్రము బుద్ధి రావటంలా. అందుకే దేవుడు ఏమన్నాడంటే, ఆకాశమా గాని నీ పని కానిమంటున్నాడు. ఆకాశం చెప్తే వానలేని చోట వరదలు పంపించేస్తుంది. భూమి నువ్వు కానియమంటే అడవిని తగలబెట్టి ఇల్లును ధ్వంసం చేసి పారినట్టు. మనుషులు తగలబెడితే పోయేది అనుకుంటారు అప్పుడప్పుడు చాలా మంది అంటారు, ఆ రోజు ఆ యాక్సిడెంట్ లో నేను చచ్చినా బాగుండు, ఈ కాలిరికి ఈ రోజు వీళ్ళ దగ్గర నా అవస్థ చూడు, ఆ రోజు నేను చస్తే బాగుండు. కాలిరగొట్టాడబ్బా, నీళ్లకు పిలవాలి, అన్నానికి పిలవాలి, బయటికి పోవటానికి పిలవాలి, వీళ్ళ దగ్గర కాళ్ళకు పట్టుకొని పిలిచినా కూడా వీళ్ళ లెక్క మామూలుగా లేదు. ఆ రోజు 2 కాళ్ళు ఉన్నప్పుడు అయ్యా అన్నం తిందు రాయి అంటే నేను ఇష్టం వచ్చినప్పుడు తింటా, నీకెందుకే? మరి ఇప్పుడు బత్తిమిలాడుకునేతాడు చేస్తున్నాడు. క్రియల ఫలం అర్థం కాల. బత్తిమిలాడుకుంటున్నాడు ఆడ కూర్చొని. ఒకటొస్తుంది తీసుకుపోవా, రెండొస్తున్నాయి తీసుకుపోవా, కొంచెం నీళ్లు తెచ్చేవా. ఏంది అసలు ఇది? అసలు నీ లెవెల్ ఎంత తెలుసా? నీ రేంజ్ ఏంది తెలుసమ్మా? మామూలు రేంజా? అసలు ఎక్కడున్నావు నువ్వు? కింద కనపడి ఇప్పుడన్నా పైన తిరిగావు. నైట్ 11, 12 అయిందయ్యా, ఏడున్నావంటే ఏమి నిద్ర రాలా నేను లేకపోతే? ఇంట్లో నుంచి బయటికే పోవట్లే. ఈరోజు ఇంట్లో నుంచి బయటికి తీసుకుపోవాలన్నా కూడా నువ్వు కావాలి. దేవుడు ఆ పరిస్థితి తెచ్చేదాకా తెచ్చుకోవద్దు అంటున్నాడు. ఆ పరిస్థితి తెచ్చేదాకా తెచ్చుకుంటే ఉపయోగం ఏముందమ్మా? ఆ స్థితి అప్పుడు అంటున్నావు. ఆ రోజు ఏ రోజు? ఆ రోజే అక్కడే ఉన్నప్పుడే చచ్చిపోతే బాగున్నట్టు. ఇప్పుడు ఏమో వద్దనరా, ఇప్పుడు వద్దాను రాక కనబడి చావచ్చుగా. చావు అంటే వాళ్ళకి భయం. క్రైస్తవుడికి భయం ఉండదు చావు అంటే. దేవుని బిడ్డలకు భయం ఉండదు. యాకోబు వృద్ధాప్యంలోనికి వచ్చినప్పుడు తన బిడ్డలను పిలిచి, నాయనా నేను నా యొక్క పితరులు వెళ్ళిన దగ్గరికి వెళ్తున్నాను, మీరు జాగ్రత్త అని ధైర్యం చెప్పాడు. దావీదుకు మరణకాలం వచ్చినప్పుడు తన కుమారుని పిలిచి బతిమలాడుతున్నాడు, లోకులందరూ పోవలసిన మార్గాన్ని నేను పోతున్నాను, జాగ్రత్త అన్నాడు. క్రైస్తవులకు చావంటే భయం ఉండదు. వీళ్ళకి భయం చావంటే లోకంలో ఉన్న. ఈరోజు నాకు భయం ఉందని అన్నావా, నువ్వు ఇంకా క్రైస్తవుడిగా మారలా. ఎందుకు భయం ఉండకూడదంటే, ఈ నుంచి మనం పోయేది ఆడికి ఎంతకంటే శ్రేష్టమైన దేశానికి. కానీ మనమేమనుకుంటాము, నేను ఇప్పుడే పోతే ఈ పొలం ఎట్ట, ఈ పిల్లలు ఎట్ట, ఇలా పెళ్ళిళ్ళు ఎట్ట అనుకుంటే నీకు ఆశలు చావలు. ఇంకా అంటే నువ్వు దేవుళ్ళకి మారలా, అంటే నువ్వు శాశ్వత కాలం ఉంటావు అనుకుంటావేమో. ఏం అనుకుంటుంటే ఉండరు. అందుకని అన్నాడు, వారి క్రియల ఫలము. ఎవరి క్రియల ఫలము? వాళ్ళు చేసిన క్రియల ఫలము వాళ్ళు అనుభవించాలి. ఈరోజు నేను బాధపడితే దేవుడు ఓచుకుంటాడు అనుకున్నావేమో. నా కన్నీరని చూసి ఆయన కరిగిపోయేవాడు కాదు. ఆయన ఏం చేశాడు? మనమన్నా కన్నీళ్ళు కడుతున్నారమ్మా. మనమన్నా ఆయన ఏం చేశాడమ్మా? ఉన్న రక్తమంతా కార్చాడు. అర్థం కావట్లా? రక్తపు బొట్టుకు ఒక్కటి కూడా లేకుండా మొత్తము కార్చేశాడు. నువ్వు కన్నీళ్ళు గారితే మురిచిపోతుందా? నా రక్తము గార్చినా కూడా వీళ్ళు మారలేదు. అందుకే బుద్ధి తెప్పిస్తున్నాను. అందుకే అన్నాడు ఆయన. ఏమంటున్నాడు? అందుకే బుద్ధి చెప్పి. చూడండి యెషయా గ్రంథం 3:10. యెషయా గ్రంథం 3:10. యెషయా గ్రంథం 3:10. మీకు మేలు కలుగునని ఎవరితో చెప్పమంటున్నాడు? నీతిమంతులతో చెప్పుము, వారు తన క్రియల ఫలము అనుభవింతురు.
అర్థమైందమ్మా? ఎవరికి చెప్పాలి? అయితే కింద మాట చదవండి. ఏందంటక్క? ఇప్పుడు వాళ్ళకి మేలు కలుగుతుంది, చదుదాం పోయి. నీకు మేలు కలుగునని నీతిమంతులతో చెప్పు. మీరు ఇప్పుడు దేవుడిని నమ్ముకున్నారు, మీరు ఎన్ని కష్టాలు, మీ ఇంట్లో ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా మీకు ఏం చెప్తాను తెలుసు, మీరు మంచిగా ఉంటారు, మీకు ఇబ్బంది లేదని చెప్తుంటాను అప్పుడప్పుడు వాక్యం. మీకు ఏమి కాదదు. ఇటు వల్ల 1000 మంది పడిపోయిన, ఇటు వల్ల 10,000 మంది పడ్డా, నీ బంధువులే నీ మీద శత్రువులైనా నీకు ఏమీ కాదు అని చెప్తాడు. బైబిల్ చెప్పమంది, నేను కాదు. నీకు మేలు కలుగునని నీతిమంతులతో చెప్పుము. మరి కింది మాట ఏముంది? దుష్టులు వాళ్ళకి మాత్రం శ్రమే. వాళ్ళకి శ్రమేనమ్మా. నీకు మేలు వాళ్ళకి శ్రమ అంటే బాగుంటుందా? బాగుంటుందా? బాగుంటుందమ్మా. ఒక రకమైన బాధ కదా బ్రదరు. అంటే నువ్వేం చేశావు? నీతి చేసావు కాబట్టి నీకు మేలు చేశాడు. నేను కీడు చేశాను కాబట్టి నాకు శ్రమ రావద్దు. ఇప్పుడు నా భార్య ఉందనుకోండి, ఆ మంచి చేసింది కాబట్టి మేలు జరుగుద్ది. నేను చెడు చేస్తే నాకు శ్రమ రావద్దు. ఇప్పుడు నన్ను చూసి ఆమె ఏడిస్తే దేవుడు ఏమన్నా పోగొడతాడా? ఏడుస్తుంది అనుకో, అబ్బా ఏంది ప్రభు, నా భర్త కదయ్యా, క్షమించు కదయ్యా అంటే ఏమంటాడు తెలుసా? నువ్వు చేసింది నువ్వు అనుభవిస్తున్నా, ఆయన చేసింది ఆయన అనుభవిస్తున్నావు, నువ్వు ఏడవద్దు. మరి ఏడవపోతే ఎట్టయ్యా, ప్రేమ ఉంది కదంటే, ఏడవకుండా ఏం చేయాలో రాత్రి చెప్పా. ఏడవకుండా ఏం చేయాలో రాత్రి చెప్పి అద్దేశాలు నువ్వు అసలు జీవితంలో నీకు అల్లంటి నీళ్ళు రావు రాత్రి చెప్పింది చేస్తే. కానీ ఇక్కడ అదే చెప్తున్నాడు, నీకు మేలు కలుగునని నీతిమంతులతో చెప్పాలి. అందరితో చెప్పాల్సింది మేలు కలుగుద్దని. ఇప్పుడు వాళ్ళకి మేలు కలగలేదు ఏంది? దేశం క్రిస్టియన్ దేశమైనా మేలు కలగలేదు ఏంటంటే, దేశం క్రిస్టియనే కానీ ఆడ క్రిస్టియన్స్ లేరు. యేసు ప్రభుని ధరించుకున్నవాడే క్రిస్టియన్, పేరు పెట్టుకున్నంత మాత్రాన క్రైస్తవులం కాము. యేసు ప్రభుని ధరించుకోవాలి, యేసు ప్రభు ఇష్టానుసారంగా నడుచుకోవాలి, యేసు ప్రభువుకు నచ్చినట్టుగా జీవించాలి. అది క్రైస్తవుడు అంటే. క్రైస్తవుడు అంటే వరకు ఉందనుకున్నావు, ఆ మాటల అర్థము యేసు ప్రభువుకు నచ్చినట్టు నడవాలి. అది మామూలు విషయమ్మ. యేసు ప్రభువుకు నచ్చినట్టు నడవటం అంటే మామూలు విషయమ్మా? యేసు ప్రభు అన్ని చంపుకొని బతికాడమ్మా, అన్ని చంపుకున్నాడు. మనకు మాత్రం కనీసం 4-5 చంపుకుంటాం అక్క. అప్పుడప్పుడు అంటుంటారు, ఎందుకన్నా ఈ బాధ వచ్చిందంటే, ప్రార్థన చేస్తుంటాను కానీ నేను చెప్తున్నప్పుడప్పుడు కొన్ని విషయాల్లో జాగ్రత్త ఉన్నానమ్మని చెప్తాను. ఎందుకన్నా బాగానే ఉన్నాం కదంటే, నా దృష్టికి నేను బాగానే ఉన్నా, కానీ దేవుడి దృష్టికి బాగలేమేమో. సామెతల గ్రంథం 1:31 కూడా చూడు, ఆడ కూడా ఇదే మాట రాస్తాడు. సామెతల గ్రంథం 1:31 సేమ్ అదే రాసి ఉంటాడు, ఇంకేదేదిగా చూడండి కావాలంటే. అలాగే ఉంటుంది చూడండి. కాబట్టి వారు తన ప్రవర్తనకు తగిన ఫలము అనుభవించెదరు, తమకు వెక్కసమగు వరకు తమ ఆలోచనలను అనుసరించెదరు. ఎప్పుడు దాకంట? ఎక్కసమగటం. ఎక్కసమగటం అంటే మీకు ఇప్పుడు అర్థమవటం చెప్తాను. మీకు అందరికి ఇప్పుడు ఒక 2-3 నెలల క్రితం అందరికి ఆశ ఉంటుంది, అరిసెలు తినాలని. లేవు కాబట్టి మరి రేపు చేసుకుంటారుగా, ఒక్కొక్కరు ఎంత తినంటే నేను డబరాలు చేసుకుంటారుగా. తినమంటే తిని మకం కొట్టినట్టున్నాయి, వద్దు తినబుద్ధి కాదు అంటారంట. ఎవటేసేదాకా వాళ్ళు ఆగరంట. నువ్వు చెబితే ఆగుతురా? వాడికే అసహ్యం వేయాలి, చి ఈ పని నేను ఎందుకు చేయాలి ఇంకా. అర్థమైందా? వాడికే అసహ్యం వేయాలంట. ఏమంటున్నాడు? తమ ఆలోచనల తమకు వెక్కసమగు వరకు ఆలోచిస్తుంటారు. ఇదిగో పోయి మందు తాగాలి, పోయి వ్యభిచారం చేయాలి, చి నేనేందిరా ఎంగిలి ఆకులో నేను పోయి తింటమేంది అనిపించాలి వాడికి. చి అది పనికిరాని తొక్క తోలు పనికి మాలింది, దాన్ని నేను తాగేది అనిపించాలి వాడికి, అంతే. వీళ్ళు వ్యభిచారం చేస్తామన్నారు తెలుసా? ఇదిగో అది ఎంగిలి పడిన ఆకు, దాన్ని తింటే నువ్వు తప్పు పాడైపోతావు అన్నాడు. అనిపించాలి వాడి మనసుకి, ఇది తప్పు అనిపించాలి. నువ్వు చెబితే కాదు, వాడికి ఎక్కసం కావాలి. వాడి ఆలోచనలు ఎలాంటివి తెలుసా? చెడ్డ ఆలోచనలు అని, మంచి ఆలోచనలు కాదు. ఆ ఆలోచనలో వాడికి ఏమనిపించాలి? ఎక్కసం అవ్వాలి. ఏమవ్వాలి? ఎక్కసం అయిపోవాలి. అందుకని ఇక్కడ ఏమంటున్నాడు, చదవండి, మళ్ళీ చదమ్మా, ముందు నుంచి.
కాబట్టి వారు తమ ప్రవర్తనకు తగిన ఫలము. ఇప్పుడు నువ్వు వద్దంటే ఆగుద్దా? నేను వద్దంటే ఆగుద్దా? మరి ఎప్పుడు ఆగుద్ది? పాయింట్, ఎప్పుడు ఆగుద్ది? ముగించుకుందాం. ఎప్పుడు ఆగుద్ది? ఆమేన్. ఎప్పుడు ఆగుద్ది అంటే మీరు చెప్పింది కరెక్టే. నినివే పట్టణం ఎలా ఉందో అలా ఉంటే మారుతాం. నినివే పట్టణం ఏమైంది? నినివే పట్టణం, నినివే మహాపట్నం తెలుసా? నినివే పట్టణం అంటే ఏడన్నా ఏడ కనపడుతుంది? నినివే పట్టణం అమ్మ ఏం చేసింది నినివే పట్టణం చివరికి? యోనా చెప్పిన వాక్యం విని మారారు. వీళ్ళు కూడా దేవుడి వాక్యం విని మారితే దేవుడు పశ్చాత్తాపడతాడు. అప్పుడు దాకా మా దేవుడు పశ్చాత్తాపడు. ఎప్పుడు మారుతారు వాళ్ళు? వాక్యం విని మారాలి. అందుకే ఇప్పుడు మనం పోయి చెప్పింది. మీరు చాలా మంది అంటారు, చాలా మంది అనుకుంటుంటారు, ఏందయ్యా పోతున్నారు ఆ ఊరు ఈ ఊరు అంటున్నారు. వాళ్ళు ఇని మారతారేమో. ఇని మారితే వాళ్ళ మీదకి రావాల్సిన కీడుని దేవుడు ఏం చేస్తాడు? ఆపేస్తాడు. ఆమేన్. కీడు ఆపేస్తాడు. అప్పుడు వాళ్ళకి అయిపోద్ది. కానీ ఇప్పుడు చెప్పకపోతే ఎలా మారుతారు? చెప్పకపోతే ఎలా మారుతారమ్మా? ఇప్పుడు మనం చెబుతామా? ఏం చెబుతాము? అది తప్పు, దాన్ని చెయ్యొద్దని ఎప్పుడైనా చెబుతామా? చదువుతానరా? ఆమేన్. చదువుతుంటే ఇంట్లా వింటారని బైబిల్ చెప్పిందా? వింటారని చెప్తే బాగుండి. నువ్వు చెబితే వినేపడైతే ఎరుకు ప్రపంచాన్ని మార్చేసుకోకపోనుమా? చెబితే ఇండ్రు, చెబుతాము, ఏం చేస్తాము? అది తప్పు, దాన్ని ఒట్టిది, దాంట్లో ఏమి లేదంటాము. వెంటనే మరుసటి రోజు ఫోన్ చేసి, రేపు మేము దీన్ని పెట్టుకుంటున్నాము, ఒక 2,000 రూపాయలు చీర తెచ్చాను రమ్మంటే, వస్తున్నా. 2,000 రూపాయలు చీర చెప్పి పోయావు కానీ అది తప్పు అని ఎప్పుడని చెప్పినవా? అందుకే వాళ్ళు మారలా. వాళ్ళు అట్టటోళ్ళు మామూలు వాళ్ళు అనుకున్నావా? ఏం చదువుతారు రేపు? బాగా లడ్లు చేశాను, అరసలు చేశాను, కారాలు చేసుకుని తీసుకుపోతురామంటే వద్దు అని అంటవా? కావాలి, మీరు వద్దులే అంటావు. నువ్వు ఇప్పుడు ఎందుకు చేసుకున్నావంటే వాళ్ళు మేము చేసుకున్నామంటే మీరు ఇప్పుడు ఎందుకు చేసుకున్నారు? వాళ్ళు తెక్కలోళ్ళకు, మనం తెక్కలోళ్ళ మాలు కాదు. వాళ్ళు ఏలికెత్తే కాలికేస్తారు, కాలికేది. మీరు ఇప్పుడు ఎందుకు చేసుకున్నారు? మీరు అసలు దీన్ని చేయరు కదా అని ఎన్నిసార్లు అన్నట్టు. కానీ మనం తలంచుకొని ఏం కాదు పిల్లలు చూస్తారని, అది మనం చేసుకోకూడదు, పిల్లలు చూస్తారని. ఎంత మంచోళ్ళం మనం. క్రియల ఫలం అనుభవించాలంతే. ఎవడైనా, నేనైనా నువ్వైనా ఏం చేయాలి? క్రియల ఫలం అనుభవించాలి. సామెతల గ్రంథము 11:18 చదువుదాం, ప్రార్థన చేస్తాను. 11:18 బాగా అట్టేనండి. భక్తిహీనుని సంపాదన ఏం చేస్తుందంట? ఏమని మోసం చేస్తుంది? ఏమని మోసం చేసింది? అప్స్టైర్లు కడదాము, పైన మిద్దెల మీద కడదాము, దానిపైన హెలికాప్టర్తో ల్యాండ్ అవుదాము, 10 కార్లు కొందాము, ఇట్లా తిరుగుదాం అనుకున్నా లాస్ ఏంజల్స్ ఉన్నాడు. ఇప్పుడు ఆ సంపాదన అంతా ఏమైందంట? రంగులు మాయే, పొంగులు మాయే, దాని హంగులు కూడా మాయే. కారులో తిరిగినాడు ఇప్పుడు ఉరుకుతుందంట. ఉరకొచ్చా? కారు ఉంది కదా, నువ్వు కింద కాలు పెట్టవు కదంటే, అమ్మ ఎప్పుడన్నా బయటికి పోదాం అంటే బండి ఎత్తే నువ్వు పోతా నడుతుమా? ఆడదా బండి ఉంటే బాగున్నట్టు. అది ఆడ పంచర్ పెడితే నెట్టుకొని వచ్చేటప్పుడు అప్పుడు బండి ఉంటుందా? ఉన్నదాన్ని బట్టి మనం పిస్టేజ్ పిలుగకూడదు. ఇది దేవుడిచ్చింది, దాంతో నాకు పని లేదు, ఇవన్నీ మాయా. ఈ వాక్యం నేను ఈరోజు చెప్పడానికి గల కారణం ఏంటంటే, నువ్వు సంపాదించే సంపాదన అంత మాయా. భక్తిహీను సంపాదన ఏం చేస్తుందక్క? మనం మోసపోతామా? మోసపోతామమ్మా? నిజంగా చెప్పండి, మోసపోతారా? మోసపోతావా? పిచ్చి చెప్పండి, మోసపోతామా? మనస్ఫూర్తిగా చెప్పండి, ప్రార్థన చేస్తాను. మోసపోతామా? ఎందుకు మోసపోము? ఆమేన్. భక్తిహీనుడు కాకపోతే పొదుగుకులు దానికోసం పాకులాడుతున్నామా, దీనికోసం పాకులాడుతున్నామా? కళ్ళ ముందు కనిపించేదంతా నిజం అనుకుంటారా? వాడు ఏం చేశాడు? యేసు ప్రభుకే బేరం పెట్టాడు. మనం ఒక లెక్క. యేసు ప్రభుకి ఏం పెట్టాడు? బేరం, బిజినెస్. యేసు ప్రభుతో మాట్లాడాడు. నీతో నాతో మాట్లాడటం ఒక లెక్కమ్మా. బేరం పెట్టేస్తాడు. భక్తిహీనుని సంపాదన వాణిని
మోసము చేయును, నీతిని విత్తువాడు శాశ్వతమైన బహుమానము పొందును. ఆమేన్. భక్తిహీనుడు సంపాదించింది ఈరోజు ఏమైంది? తగలబడిపోయింది ఒక పక్క, కొట్టుకుపోయింది ఒక పక్క. నీతిని విత్తువాడికి ఏముంటుంది? శాశ్వతమైన జీవము. ఏంటిదా జీవము? ఏంటిదమ్మా జీవము? నిత్య జీవం. ఇప్పుడు దాన్ని సంపాదించుకుంటావా, దీన్ని సంపాదించుకుంటావా? మా దేన్ని సంపాదించుకుంటాం? నేను కూడా సంపాదించమని చెబుతున్నాను అక్క. నేను తప్పు చెప్పినక్క. సంపాదించమన్నాను. దాన్నా దీన్నా రెండే నేను చెప్పాను. ఏది సంపాదించుకోవాలి? దేవుడు కూడా సంపాదించుకోండి. ఏది సంపాదిస్తున్నావు? మనస్సులో దేవుణ్ణి సంపాదించుకోవాలని ఉంటది కానీ చేతుల దగ్గరకు వచ్చాక చేయలేరు. ఎందుకంటే ఈ రంగుల ప్రపంచం మనల్ని మాయ చేసింది, మోసం చేసేసింది. ఏదైనా ఒక రోజున నీ కష్టంతో ఒక ఊర్లో సువార్త చేపించావా? ఏ రోజున చేసావా? చూడండి, కావాలంటే మీరు మీ ప్రాంతాలు ఉన్నాయిగా, మీ ప్రదేశాలు ఉన్నాయిగా, మీ కష్టంతో ఒక ప్రాంతానికి వాక్యం చెప్పారా? నీ కష్టంతో దాచిపెట్టుకున్న లాస్ ఏంజల్స్ లాగా ఏం జరిగింది? తెలియకుండా వచ్చి తీసుకొని పోయింటారు. ఊరమ్మా మీకు తెలుసు, భక్తిహీనుడు అని చెప్పండి. ఏడ పెడితేనే 500 వేయి, నాకేం తెలుసు, నా మీద దమతని మీద పొద్దున పోయి ఇప్పుడే నేను ఇంటికి వచ్చింది. మరి నువ్వు తీయలేదు, వాడు తీయలేదు, అడిగిపోయి. భక్తిహీనుని సంపాదన వాడిని మోసం చేస్తుంది. వాడు అబద్ధాలు ఆడేవాడు, వాడు దొంగ, వాడు దోచుకునేవాడు, వాడు నరహంతకుడు. వాడి స్వభావాన్ని బట్టి వాడు అబద్ధం ఆడతాడు. నువ్వు వాడలేవు. కాబట్టి వ్యర్థమైన దాంట్లో పాడు చేయటం కంటే దేవుని కొరకు ప్రయాసపడండి చాలు. ఈ దినాన్ని చెప్పింది అదే, దేవుని కొరకు. అందుకేమన్నాడు తెలుసా? ఏమొచ్చినా నా దేవుడు నాకుంటే చాలు అన్నాడు ఒక భక్తుడు. కానీ ఈరోజు మనందరికి, నేను అప్పటికి చెప్తున్నాను చాలాసార్లు, నాకు ఆలోచన వస్తుంటది, వీటన్నిటిని సంపాదించడం కంటే దేవుణ్ణి సంపాదించుకోవటం మంచిది. అందుకే నిజంగా ఎప్పుడన్నా నేను చాలాసార్లు చెప్తాను, ఎప్పుడన్నా కొద్ది డబ్బులు చేతులు ఉంటే ఏదో ఒక వస్తువు కొనాలనుకుంటుంటాను దేవుని పని కోసం. ఒక 20,000 30,000 ఉంటే ఒక బాక్స్ కానీ ఇది కానీ, సువార్త బాగా అందాలి, ఈ బాక్సులు కొద్దిగా గరగర అంటున్నాయి, మంచివి కావాలి, అక్కడ పెట్టాలి, ఇది చేయాలి. సువార్త కొరకు ప్రతి రోజు నా అకౌంట్లో 2,000 ఎప్పుడు ఉంటుంటాయి. ఎక్కడ ఏదైనా ఉన్న పెట్రోల్కు డబ్బులు లేవు అనుకోకూడదు. మనం బండి ఆగిపోయినా దాన్ని కరెక్ట్ రిపేర్ చేసుకోవటానికి ఎవరు సంపాదించారంటే అది మనం సంపాదించిన సంపాదన. మీరు ఇచ్చేటువంటి ఇప్పుడు 500 1000 రూపాయలు ఎంత వస్తాయి కదా, వాటిల్లో నేను తినేది 10%, 90% సువార్తకు దాచిపెట్టాలి నా పని. చాలా మంది అనుకోవచ్చు నిజంగా అంటే, అవును, ఏది కూడా సొంత అవసరాల కోసం ఖర్చు పెట్టుకోకూడదు. మనం ఇది శాశ్వతం కాదు. నిజంగా చెప్తున్నాను. ఈ వస్త్రం కొనుక్కున్న ఒక 500 1000 రూపాయలు పెట్టి ఎన్ని రోజులు వాడతావమ్మా? 10 సార్లు కట్టుకున్నాక సిరాకు పుట్టి నువ్వే మసికొట్టక పెడతావు, నువ్వే కాళ్ళ కింద వేసుకోవటానికి పట్టక పెడతావు. అదే నీ ఖర్చుతో ఒక మనిషికి సువార్త అందిస్తే వాళ్ళు మారితే పరలోకంలో శాశ్వత జీవం ఉంటుంది. కాబట్టి లాస్ ఏంజల్స్ లో వాళ్ళు సంపాదించినట్టుగా మనం లోకాన్ని సంపాదించొద్దు. సొదొమ గొమొరాలో ఉన్న వాళ్ళు సంపాదించినట్టుగా మనం సంపాదించొద్దు. మరి ఏం సంపాదించాలంటే దేవుని రాజ్యములో చిన్న స్థలం సంపాదించాలి. ఏది జరిగినా భూమి అయితే ఆగదక్క, ఏది జరిగిన కాలం ఆగదు. ఈ సంవత్సరం పంట పండలేదని కాలం ఏమన్నా ఆగిపోయిందక్క? నష్టం వచ్చిందని ఆగిందా? ఏమీ లేదు. ఏదో విధంగా ముందుకు పోతుంటది. కానీ ఒకానొక రోజు నువ్వు ఆగిపోతాం. అప్పుడు మన లెక్క బయటకు వస్తుంది. కాబట్టి ఎంతవరకు ఒకేలా ఏదో విధంగా ఉంటే ఈ రోజు నుంచి మానుకోండి, దయచేసి మానేసేయండి. నా గృహములో నిప్పు పెట్టక ముందే మనం జాగ్రత్త పడాలి. ఆలోచనలు వస్తాయి, అందరికి వస్తాయి. తప్పు చేయాలని కోరిక ప్రతి ఒక్కడికి వస్తుంది, నాకు వస్తుంది, మీకు అందరికి వస్తుంది. కానీ వాటిని మనము విసర్జించి మంచి చేయాలన్న ఆలోచనతో బతకాలి. దేవుని బిడ్డలుగా మంచి మార్గాన్ని ఎతకండి, మంచి స్వభావాన్ని ఎతకండి, మంచి కోసం ప్రయాసపడండి,
మంచి రాజ్యంలో ప్రవేశించడం కోసం పరుగులు తీయండి. మనం అనుకుంటున్నాం దేవుడు ఇలా చేశాడు, కాలం మారిపోయింది, ఇలా మారిపోయింది, కాలాలు మారిపోలా. మనుషుడు చేసిన పాపాల వల్లే కాలాలు మారిపోవాల్సి వచ్చింది ఈరోజు. బైబిల్ స్పష్టంగా చెప్తుంది, నువ్వు సంపాదించుకుంది ఏది కూడా రేపు నీకు హక్కు ఆధారం కాదు. ఈరోజు వాళ్ళు సంపాదించుకున్న ఏదైనా ఆధారమైందా? వానొత్తే ఉండటానికి పైన అనుకున్నారు, ఎండొత్తే ఏసీ రూమ్ అనుకున్నారు. ఇప్పుడు నిప్పులు వచ్చాయి, ఏడుంటున్నారమ్మా? ఏసీ రూమ్ లోనే. కారులో నుంచి బయట కాలు పెట్టరు ఆ హీరోయిన్స్ వాళ్ళందరూ, హాలీవుడ్ హీరోయిన్స్ పెద్ద పెద్ద వాళ్ళు. కారులో నుంచి వాళ్ళ కార్లు కానీ ఏసీ మొత్తం. ఇప్పుడు బయట కాలు కాదు, బురదలో పొరిలాడుకుంటూ పోతాండ్రు, పానం ఉంటే సాల్లరా. ఆలోచించు, ఒక్కసారి గమనించు. నేను నిజంగా ఆలోచిస్తున్నప్పుడు నాకు అనిపించింది, శాశ్వతమైంది కాదు. అందుకన్నాడు, ఈ సంపాదన మనిషిని ఏం చేస్తుంది? మోసం చేస్తుంది. ఈరోజు మీరు సంపాదించే పనిలో పడిపోయి దేవుణ్ణి మర్చిపోయారు చాలా మంది. చూదమ్మా, ఎన్ని గంటలు పని చేస్తుంటారు మీరు? 7-8 గంటలు పని చేస్తున్నారు. 2 గంటలైనా ఆయన కోసం ప్రార్థన చేస్తున్నారు ఎప్పుడైనా? ఒక అరగంటతో బైబిల్ చదవాలనుకుంటారు, బైబిల్ తీయగానే ఏమవుతుంది? నిద్ర అవుతుంది. మోకాల మీద కూర్చోవాలని కాగానే బయట ఊరే పిలుస్తారు. ఇంకెప్పుడు చేస్తున్నా ప్రార్థన? పనిలో ఉన్నప్పుడు నన్ను పిలిచిర్రు ఒక్కళ్ళని పిలిచిర్రా? నీ దగ్గర వచ్చి కూర్చొని మరి మాట్లాడతారు. నువ్వు పని చేస్తాను, నేను కూర్చుంటాను. అదే నువ్వు ప్రార్థన చేసేటప్పుడు, బైబిల్ చదివేటప్పుడు నీ దగ్గర కూర్చొని నా కొరకు కూడా ప్రార్థన చేయమని వచ్చిర్రా? ఓ చేసి నువ్వులమ్మ రోజు ప్రార్థన రారాదు కొద్దోడి. ఎంత లోకం ఎంత ఆశల వలయంలో పడిపోయిందో చూడు. కాబట్టి నీకు నాకు మనందరికీ చెప్తున్న ఒక చిన్న మాట ఏంటంటే, ఈ లోకములో బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే, మనుషులు క్రియల ఫలము వారు ఖచ్చితంగా అనుభవిస్తారు. మనం ఆపినంత మాత్రాన ఆగడం. మనం వద్దంటే ఆగడు. దేవుని కోపాన్ని ఆపే శక్తి ఎవరికి? మరి ఎవరికి ఉంది? ఇప్పుడు చెప్పాలి, ఎవరికి ఉంది? వాక్యానికి మాత్రమే ఉన్నది. ఆ వాక్యం చెప్తే దేవుడు అంటాడు, ఇదిగో నా వాక్యం చెప్తున్నది బిడ్డ తన భర్తకు, నా వాక్యం చెబుతుంది బిడ్డ తన భార్యకు, నా వాక్యం చెబుతుంది బిడ్డ తన బిడ్డలకు. కొన్ని రోజులు చూద్దాం, ఏమన్నా మారతారేమో. అందుకని మీ ఇళ్ళ దగ్గర, మీ ప్రాంతాలకు, మీ ప్రదేశాలకు వెళ్ళి వాక్యం ఎందుకు చెప్పమంటున్నానంటే, చెబితే మారతాడేమని ఆయన ఎదురు చూస్తాడు. మీరు చెప్పలేదనుకో, మనల్ని ఇద్దరిని దుమ్ము దులిపి చేసేస్తాడు. మనల్ని పెట్టింది వాక్యం చెప్పడానికి కదా. అంటే మీరు నన్ను ఒక్కని అనొద్దు, మీరు కూడా వాక్యం చెప్పాలి. పనికి పోతే మేస్త్రి ఒక్కడు అసలు మేస్త్రి చేయడు, మిగతా వాళ్ళే పని చేస్తారు కదా. మరి ఏడ మాత్రం పాస్టరే వాక్యం చెప్పాలి, మేము చెప్పమంటే అట్లా? పాస్టర్ వాక్యం చెప్పేది సంఘంలో, మీరు వాక్యం చెప్పాల్సింది మీ ఇళ్లల్లో. కూర్చోబెట్టి చెప్పండి, బోబెట్టినప్పుడు చెప్పండి. బోబెట్టినప్పుడు మీ అమ్మ నన్ను ఎట్లా అన్నది, ఆడిపోతే ఎట్ట తిట్టింది, ఈ కాడ చెప్పాల్సింది. పనికి పోతే ఇచ్చేసి ఈ కాడ చెప్పాల్సింది. కూర్చోబెట్టి వాక్యం చెప్పండి. రేపు పండగ వస్తుంది, పిల్లలకు బట్టలు తేవా, ఈ అసలు చెప్పగాకండి. ఎందుకో వస్తారు లేకపోతే లేదు. కూర్చున్న దొరికేది బోధినేటప్పుడు మీకు దొరికేది వాళ్ళు. కూర్చోబెట్టండి, అన్నం పెట్టండి. ఇసుకుతుంటేనే అంటారు, అసహించుకుంటేనే అంటారు. పొద్దుగుకులు గోళాపు అంటాడు. నేను చెప్పేది మంచిదే కదయ్యా, కొద్దిగా వినయ్యా, తప్పేముందని బతిమిలాడు చెప్పండి. తినే అంతవరకు నీ చేతిలో దొరుకుతుంది కాబట్టి వింటాడు. వినగా 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 హృదయము ఆమేన్ అవకాశం దేవుడిచ్చాడు నీకు. కాబట్టి ఈరోజు మనందరం చేయాల్సిన పని ఏంటంటే అదొక్కటే. మీ బంధువులు ఉంటారుగా, ఫోన్లు చేస్తారు కదా, అప్పుడప్పుడు మీకు గంటలు మాట్లాడతారుగా. ఆ సొల్లి వ్యవహారం పక్కన పెట్టి వాక్యం చెప్పండి. కష్టాలు ఉన్నాయన్నా, ఈ బాధలు ఉన్నాయమ్మంటే అట్ట కాదు, ప్రార్థన చేసుకోపోతాయి, ఇబ్బందులు ఉన్నాయి పోతాయి, మీ భర్తకు ఇబ్బంది వచ్చి ప్రార్థన చేద్దాం, అది చేద్దాం, వాక్యం చెప్పండి వాళ్ళతోటి. వీళ్ళు అనాలి, ఇంకా ఫోన్ చేస్తే భయపడేటట్టు కాదు. ఏదన్నా కష్టం వస్తే మీకు ఫోన్ చేయాలనిపించాలి వాళ్ళకు, ఏదన్నా బాధ వస్తే మీకు ఫోన్ చేయాలనిపించాలి. మా వాళ్ళకు ఫోన్ చేస్తే ప్రార్థన చేస్తారు, నా కష్టాలు పోతాయి అనిపించాలి. వేరే విషయాల గురించి మీ దగ్గర మాట్లాడేటట్టు అసలు మీరు మారకూడదు. అలా మారామనుకోండి, ఇంకా సేవకులతో పని ఏముంది? మనమే దేవుని సువార్త పనిలో పాలి భాగస్థులు అయిపోతాం. కాబట్టి ఈరోజు నీ అందరికీ నేను చెప్పిన చిన్న మాట ఏంటంటే,
క్రియల ఫలం ఎవరైనా అనుభవిస్తారు. ఈ రోజు మనం ఇన్ని సంవత్సరాలు చెప్పితే దాని ఫలితం ఒక రోజు పొందుకుంటాం. ఓకే, అందరు తల వంచండి, ప్రార్థన చేస్తాం. అందరం ప్రార్థనలోకి